అమ్మా కాళీమాత, నేనిప్పుడు ఏం చెయ్యాలి? ఆ కన్నులు తిరిగిన వస్తాదు నన్ను పైకెత్తి కింద మీద పడేసి పచ్చడి చేసేస్తాడు. ఎత్తండి. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నేనా దుర్జనుణ్ణి ఎత్తటం కాదు కదా, కదల్చను కూడా కదల్చలేను. లేదు, ఈ హల్వా గిన్నె తీసుకోండి అంటున్నాను. ఇంట్లో ఉన్న శుద్ధమైన నేతి చేశాను. ఇది గనక తింటే శరీరానికి ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది. ఇందులో ఏముంది? నువ్వేం తీసుకొచ్చావు? బాదం పప్పు. ఇది తినడం వల్ల బలం వచ్చేస్తుంది. తీసుకోలామా, అల్టిపండు తిను. 2 రోజుల్లో కుస్తీపతి ఉంది కదా, తీసుకో. మీ అందరికి ఏమన్నా పిచ్చిగాని పట్టిందా? ఇవన్నీ తింటే నా కడుపు పాడైపోతుంది. తర్వాత పోటీ పట్టం కాదు కదా, కుస్తీ మైదానానికి కూడా వెళ్ళలేను. నోరు మూసుకొని తిను. శారదా! అయ్యో, లేదు లేదు, నేను కదా అత్తయ్య అంటున్నారు. అయ్యో అమ్మా, ఏంటి నువ్వు అనేది? ఇంత త్వరగా ఇవన్నీ తినడం వల్ల ఎవరైనా వస్తాదు అయిపోతారా ఏమిటి? మరైతే నువ్వేం ఆలోచించావు? ఆ వస్తాదు దుర్జనుడి శిష్యుడు పొడవుగా ఉండే ఆ కాళీని ఎలా ఓడిస్తావు? నేనేం ఆలోచించలేదమ్మా. మరి సవాలుకి ఎందుకు ఒప్పుకున్నా? నీకేమైనా మతిపోయిందా ఏంటి? అవును, నాకు నిజంగానే మతిపోయింది. నేను ఇంకేం చేయను. విజయనగర రాజ్య ప్రతిష్టకి సంబంధించిన విషయం అని చెప్పి ఆచార్యుల వారు నన్నే మాట్లాడకుండా చేశారు. నా దగ్గర వేరే దారి లేకుండా పోయింది. మరి ఆ కాళీ మిమ్మల్ని పడేసి మరీ తంతుంటే అప్పుడు మహారాజు గారి ప్రతిష్ట మట్టిలో కలిసిపోదా? అది చూడటానికి ఖాళీ లామాని వదిలిపెళ్తుందా ఏంటి? అరే గుండప్ప, ఎందుకు నన్ను అలా భయపెడుతున్నావు? మరి 2 రోజుల సమయం కావాలని మీరెందుకు అడిగినట్టు చెప్పండి. ఎందుకంటే లామ తన చివరి కోరిక నెరవేర్చుకోవాలనుకుంటున్నాను. ఏదైనా సమస్యకి పరిష్కారం దొరకనప్పుడు అప్పుడు దాని నుంచి తప్పించుకోవాలి. మన బుర్రకి ఏ ఆలోచన తట్టనప్పుడు కాస్త సమయం కావాలని అడగాలి. ఇదే రామ రాసిన 404వ సూత్రం. ఇదే రామ రాసిన 404వ సూత్రం. ఏదైనా ఆలోచన తట్టిందా? ఇంతకీ బుర్రకి ఏదైనా ఉపాయం తట్టిందా లేదా? ఎక్కడ శారదా, ఏ ఉపాయం తట్టట్లేదమ్మా. బుర్రసలు ఏ పని చేయట్లేదు. చచ్చావురా దేవుడా, ఇంక మన పని అయినట్టే. అయ్యో, మీకేమవుతుందని? చావబోయేది నేను కదా. 2 రోజుల తర్వాత ఆ దుష్టుడు దుర్జనుడి శిష్యుడు కాళీ చేతిలో. అతను నా మీద కూర్చున్నా చాలు, నా ప్రాణం గాల్లో కలిసిపోతుంది. అతను నన్ను పురుగుల నలిపి పారేస్తాడు. అమ్మా అమ్మా అమ్మా. అక్కడే ఆగిపోండి. అడుగు ముందుకు వేస్తే పురుగులాగా నలిపి పారేస్తాను. నాకు బాగా తెలుసు మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు. మేమిక్కడికి ఎందుకు వచ్చామో ఇతనికెలా తెలిసింది? రామకృష్ణ పండితుడి ప్రాణాలని వదిలిపెట్టమని అడగడానికి వచ్చావు కదా. అయ్యో కాదండి, అస్సలు కాదు. తమరు అనుమానం నిజం కాదండి. దుర్జనుడు గారు దుర్జనుడు గారు మీరే? నిన్న తమరు అనర్గళంగా ఏవేవో మాటలు అన్నారు, కానీ మీరు ఈరోజు తీయగా మాట్లాడుతున్నారు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? నన్ను బుట్టలో వేసుకోవచ్చనా? అది అసంభవం. లేదండి, మేం తమరి పక్షాన ఉన్నాం. మేం కేవలం ఒకటే కోరుకుంటున్నాం, మీ శిష్యుడు కాళీ మల్ల యుద్ధంలో రామకృష్ణ పండితుణ్ణి ఓడించి అతనిని మట్టి కనిపించాలి. అదే విషయం గురించే తమకి ఒక సలహా ఇవ్వడానికి వచ్చాం. ఏంటి సలహా ఇస్తావా? నీకు ఎంతటి దుస్సాహసం! నా నివాస స్థలానికి వచ్చి నాకే సలహా ఇస్తావా? మీరిద్దరు గనుక నోరు తెరిచారంటే మీ ఇద్దరి పళ్ళు రాలగొడతాను. అంటే నీకు నా బలం మీద, నా శిష్యుల బలం మీద మీకు నమ్మకం లేదా? లేదు, ఉంది ఖచ్చితంగా ఉంది. మాకు పూర్తి నమ్మకం ఉంది.
కాళీ, సాంబా, కొంచెం వీరిద్దరి అనుమానాన్ని దూరం చెయ్యండి. అలాగే గురువుగారు. నన్నెందుకు పట్టుకున్నారు? నేనేం మాట్లాడలేదు కదా, గురుగారు మాట్లాడారు. గురుగారిని పట్టుకోండి. ముందు శిష్యుడి పని పడదాము, ఆ తర్వాత గురువు సంగతి చూద్దాం. గురుగారు, అయ్యో, నా శిష్యుణ్ణి చంపేశారు. ఏంటి? వద్దు దుర్జనుడు గారు, మీ శిష్యులు ఆపండి. నేను తమని పొగుడుతున్నానంతే. మీరు చాలా గొప్ప వస్తారు. మేము తమని మల్ల యుద్ధాన్ని చూసాం, చాలా సార్లు చూసాం. ఆపండి మీ శిష్యుల్ని, ఆపండి. వద్దు వద్దు వద్దు, నరుకోవద్దు. ధన్యవాదాలు, ధన్యవాదాలు. మేము తమ కోసం 1000 బంగారు నాణేల్ని కానుకగా తీసుకొచ్చామండి. నాణాలు అయితే మా దగ్గర చాలా ఉన్నాయి. మీరు ఇంకేమి ఇవ్వగలరు? తమరు ఏమడిగితే అది మేమిస్తాం. నేను రాజపురోహితుణ్ణి, తాతాచార్యుణ్ణి. మాకు ఒక ప్రత్యేకమైన అభ్యాసం, బజరంగ పాణిని ప్రయోగించడానికి ఒక మానవ శరీరం కావాల్సి ఉంటుంది. మానవ శరీరం కావాల్సి ఉంటుందా? నా శిష్యుడు మణి, వాడు మానవుడో కాదో అదైతే మాకు తెలీదు, కానీ అది ఖచ్చితంగా మానవ శరీరమే. అతన్ని స్వీకరించండి. వద్దు గురువు గారు, అసలే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. నర్మై, అతను చాలా భయపడిపోతున్నాడు. తమరు అతని గురువు కదా, తమరు నాకు దగ్గరగా వస్తే తనంతట తానే ఇక్కడికి వచ్చేస్తాడు. మేము మీ దగ్గరకు వచ్చేసాం. మేము మీ దగ్గరకు వచ్చేసాం. మాకు ఏ భయమూ లేదు. రామణి, ఇక్కడికి రా. దుర్జనుడు గారి దగ్గరికి రా. ఇప్పుడు చూడు, వారు భజరంగా పనే అభ్యాసం ఎలా చేస్తారో చెయ్యండి. నేను ఇక్కడే నిలబడ్డాను కదా, చెయ్యండి. ఓహో, ఇదేనా చెయ్యాలనుకున్నది? ఎంతో ఆనందంగా ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది. ఆ తర్వాత ఏంటి? ఏముంది, కేవలం నా మోకాళ్ళ మీద పడేయాల్సి. ఎవరిని? నమస్కారం ఆచార్య, తమరి ఆరోగ్యం బానే ఉందా? ఏం జరిగింది? తమరు నడవడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు. మా గురువు గారిని మీరు నొప్పితో బాధపడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఏం జరిగింది గురుదేవా? అసలు ఏం జరిగిందంటే మహారాజా, మమ్మల్ని లేదు అంటే మేమేం చెప్తున్నామంటే, మేము ఒక బరువైన వస్తువుని ఇలా పైకి లేపావు. దాన్ని అలా పైకి లేపడం వల్ల మా నడుము పట్టేసింది మహారాజా. అలాగే ఆచార్య, అలాగే తమరు ఆశీనులు కండి. లేదు మహారాజా, అది మేం ఆసీనులం కాలేవు. మేం కింద కూర్చుంటే నొప్పి ఇంకా ఎక్కువైపోతుంది. అలాగే ఆచార్య, తమరు నిలబడి ఉండండి. ప్రణామాలు మహారాజా. అయ్యో లామా, ఈ దుర్జనుడు మల్ల యుద్ధంలో పాల్గొనటం లేదు కదా, అయినా ఎందుకు ఇంతలా ధూపం వేసుకుంటున్నాడు? అదేమీ లేదులే, తన శిష్యుల్లో ఉత్సాహాన్ని నింపడానికి అంతే. కాళీ, ఇతన్ని పురుగులాగా నలిపి పారేసి. తమరి ఆజ్ఞ గురుదేవా. పిండి చేసి పారేస్తాను. రామకృష్ణ పంతులు గారు, ఈ రోజు నా చేతిలో మీ పని అయిపోయినట్టే. విజయనగర పుర ప్రజలారా, మీ అందరికీ స్వాగతం. ఈనాటి ఈ మల్ల యుద్ధం విజయనగరానికి చెందిన రామకృష్ణ పండితుడికి మరియు ధూపసహిత దుర్జనుడి శిష్యుడు కాళీకి మధ్య జరుగుతుంది. ఈ పోటీకి కేవలం ఒకే ఒక నియమం ఉంది. ఇద్దరిలో ఎవ్వరూ మైదాన హద్దులు దాటి బయటికి వెళ్ళకూడదు. అది కాకుండా ఈ పోటీకి ఏ నియమాలు లేవు.
మరొక విషయం, ఏదైనా కారణం చేత ఎవరైనా ఒకరు మరణించినచో ఆ సంఘటనకి ప్రత్యర్థిని దోషి అనలేము, అలాగే ఏర్పాటు చేసిన వాళ్ళని అనలేము. మహారాజా, మాకు రామకృష్ణ పండితుల గురించి చాలా దిగులుగా ఉంది. దిగులైతే మాకు కూడా ఉంది మహారాణి. కానీ దౌర్భాగ్యవశాత్తు దిగులు పడ్డం తప్ప మేము ఇంకేమీ చేయలేం. అమ్మా దుర్గమ్మ, వీన్ని కాపాడమ్మా. అయ్యో, ఆగండి 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 ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మహారాజా, ఈ పోటీ ఆరంభం అవడానికి ముందు కాళీకి నాతో పోటీ పడే యోగ్యత ఉందో లేదో నిరూపించుకోవాల్సి ఉంటుంది. నాకు నీతో పోటీ పడే యోగ్యత, రామకృష్ణ పంతులు నీకు నాతో పోటీ పడే యోగ్యత లేదు. ఆహా, అయితే అది మీరు నిరూపించండి. మీరు ఏదైనా వస్తువుని నాకంటే ఎక్కువ దూరం విసిరి చూపించగలరా? ఆ, అలా చేయగలను నేను. ఆ వస్తువుతో పాటు నిన్ను కూడా దూరంగా విసిరేస్తాను. నువ్వు సమయాన్ని వృధా చేస్తున్నావు రామకృష్ణ పండితులు. లేదు దుర్జనుడు గారు, ఇది అనవసరమైన విషయం కాదు, ఇది చాలా ముఖ్యమైన విషయం. ముందు కాళీని ఏదైనా వస్తువుని నాకంటే దూరంగా విసరనివ్వండి, లేకపోతే అతను తన ఓటమిని స్వీకరించాలి. సరే కాళీ, అతను ఏదైతే చెప్తున్నాడో దాన్ని అతని కంటే ఎక్కువ దూరంగా విసిరి చూపించు. చెట్టు, బండరాయి, ఏ వస్తువైనా సరే అది ఏంటో తెలియచెయ్యి. కాళీ నీకంటే ఎక్కువ దూరంగా విసురుతాడు. అలాగే, ఇదే ఆ వస్తువు. దీన్ని నాకంటే ఎక్కువ దూరం విసిరి చూపించండి. మొత్తం బలాన్ని ఉపయోగించి ఎంత దూరం విసరగలరో విసరండి. రామకృష్ణ పండితుడు అసలు ఏం చెయ్యాలనుకుంటున్నాడు? రామకృష్ణ పంతులు, నువ్వు నన్నే అవహేళన చేస్తున్నావా? లేదు లేదు, అస్సలు లేదు. చూడండి, నేనెంత గంభీరంగా ఉన్నానో. మీరు దీన్ని తమ శక్తి కొలది ఎంత దూరం విసరగలరో విసరండి. తీసుకోండి తీసుకోండి. కాళీ గారు, మీరు మరోసారి ప్రయత్నించాలనుకుంటున్నారా? కానివ్వండి కానివ్వండి. ఇదిగో రామకృష్ణ పంతులు, ఇప్పుడు నీ వంతు. అలాగే అలాగేనండి, తప్పకుండా. ఎంతైనా ఇది పోటీ కదా. అద్భుతం రామకృష్ణ పండితులు గారు, అద్భుతం. రామకృష్ణ పండితులు గారు, మీరు మోసం చేశారు. లేదు లేదు దుర్జనుడు గారు, బహుశా మీకు గుర్తులేదేమో. ఈ పోటీ బలానికి బుద్ధికి మధ్య జరుగుతుంది. బుద్ధి బలాన్ని ఓడించేసింది. రామకృష్ణ పండితులు గారు, బహుశా తమరు మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడు మీరు నా రెండవ శిష్యుడు సాంబాతో కూడా పోటీ పడాల్సి ఉంటుంది. అలాగే అలాగేనండి. మీరు మీరు నిజమే చెప్పారు మహాశయ. నేను అందుకు సిద్ధంగానే ఉన్నాను. కానీ ఈసారి మొదటి అవకాశం ప్రత్యర్థి సాంబకి ఇవ్వడం జరుగుతుంది. అతనే నిర్ణయిస్తాడు పోటీ ఎలా జరగాలనేది. ఎందుకంటే రామకృష్ణ పండితులు గారు మీ చాతుర్యంతో ఏదో ఒక పన్నాగం పన్ని తీరుతారు కదా. ఆచార్య, మాకొకటి అర్థం కావడం లేదు. తమరు రామకృష్ణ పండితుల వైపు ఉన్నారా లేక సాంబ వైపా? మహారాజా, మేం కేవలం న్యాయం వైపు ఉన్నాం అంతే.
మొదటిసారి రామకృష్ణ పండితులు గారు నిర్ణయించారు పోటీ ఎలా జరగాలి అనేది. కానీ ఈసారి ప్రత్యర్థి సాంబకే ఈ నిర్ణయం తీసుకునే అవకాశం దక్కి తీరాలి. కానీ గురుదేవా మీరు ఇంకా కానీ గీనీలు ఏమీ లేవు రామకృష్ణ పండితులు గారు. ఎందుకంటే మహారాజా, దీని కారణంగా తర్వాత ఎవ్వరూ విజయనగర సామ్రాజ్యాన్ని వేలెత్తి చూపకూడదు. ఈ పోటీలన్నీ ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్నాయి మహారాజా. అందుకే తర్వాత ఎవ్వరూ కూడా విజయనగరంలో ఉన్న ప్రజలు పక్షపాతం చూపించి ఈ పోటీలో విజయాన్ని సాధించారు అనకూడదు. అవును మహారాజా, రాజపురోహితులు తాతాచార్యులు గారు చెప్పింది అక్షర సత్యం. ఈసారి మొదటి అవకాశం మాకే దక్కాలి. ఇప్పుడేం చేస్తావు రామా? ఈ ఆచార్యుడు మనల్ని తన్నించే వరకు ఊరుకునేలా లేడు. శాంతంగా ఉండు బంధు, శాంతంగా ఉండు. అలాగే తమకే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. తమరే నిర్ణయించండి, ఈ పోటీ ఏ విధంగా జరగాలి. మహారాజా, ఈసారి మల్లస్తంభం పోటీ జరగబోతోంది. మల్లస్తంభమా? కానీ అసలు ఈ మల్లస్తంభం అంటే ఏంటి? 2 స్తంభాలని భూమిలో పాతి పెట్టడం జరుగుతుంది. 8 గజాలు భూమిలోకి, 8 గజాలు బయటికి ఉంటుంది. ప్రత్యర్థులు ఇద్దరు దాన్ని బయటికి తీయాల్సి ఉంటుంది. ఎవరైతే తక్కువ సమయంలో బయటికి తీస్తారో వాళ్లే విజేత. సాంబా, నువ్వు పోటీకి సిద్ధంగా ఉన్నావా? సిద్ధమే ఆచార్య. రామకృష్ణ పండితులు గారు, మీరు కూడా పోటీకి సిద్ధంగా ఉన్నారా? లేదు లేదు. ఇక లేదు అని చెప్పడానికి అవకాశం లేదు రామకృష్ణ. మీరు సవాలుని స్వీకరించారు. ఇక తమరు వెనక్కి తగ్గడానికి వీల్లేదు. లేదు నువ్వు పోటీ పడి తీరాలి. లేదు. మేం చెప్తున్నావు, నువ్వు పోటీ పడి తీరాలి. లేదు గురుదేవా, నేను ఇప్పుడు పోటీ పడను. నేను ఈ పోటీలో రేపు పాల్గొంటాను. మీరు ఎందుకు సమయం కావాలని అడుగుతూ ఉంటారు? కొంచెమైనా క్రీడా స్ఫూర్తిని చూపించండి. దుర్జనుడు గారు, నేనేం క్రీడాకారుణ్ణి కాదు కదా. రామకృష్ణ పండితులు గారు, ఇక మీరు పోటీ నుంచి పారిపోవడం కుదరదు. మీరు ఈ రోజే దీన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదు గురుగారు, నేను రోజు కేవలం ఒక పోటీలో మాత్రమే పాల్గొంటాను, అంతే. అసలు నువ్వెక్కడ పోటీ పడ్డావు? అదేదో నువ్వు తెలివితో గెలిచావు అంతే. మీరు ఏం కావాలంటే అది అనుకోండి ఆచార్య. నేను ఈ రోజు పోటీలో పాల్గొనలేను. నా మెదడు అలసిపోయింది. మెదడు అలసిపోయిందా? అసలు మెదడుకి అలసట అనేది ఉంటుందా? ఆ, ఎవరికైతే మెదడు ఉంటుందో వాళ్ళ మెదడు అలసిపోతుంది గురుదేవా. ఇదెక్కడ న్యాయం? ఒక వ్యక్తి కేవలం ఒకే రోజులో 2 పోటీల్లో పాల్గొనాలా? కానీ ప్రత్యర్థికి మాత్రం ఒకటేనా? సరే రామకృష్ణ పంతులు, నీకు ఇంకొక రోజు గడువు ఇస్తున్నాను. తీసుకో, నేను చూస్తాను ఈసారి నువ్వు ఏం చేస్తావు. ఇప్పుడు తమరికి ఏ సమస్య లేదు కదా రామకృష్ణ పండితులు గారు? లేదు లేదు గురుదేవా. అసలు నీది ఏం భాగ్యమో ఏంటో రామా. వచ్చే సమస్యలు కూడా వింతగా ఉంటుంటాయి. నువ్వు పొలంలో గడ్డే పీకలేవు, ఇక ఈ స్తంభాన్ని ఏం పీకగలవు? ఏంటి రామకృష్ణ పండితుల వారు, స్తంభం చూడగానే చెమటలు పట్టేస్తున్నాయా? రేపు దీన్ని తీసేటప్పుడు ప్రాణం కూడా పోతుందేమో చూసుకో. అక్కడ చూడండి, రామకృష్ణ పండితుడు వస్తున్నాడు. ప్రణామాలు ప్రణామాలు. ప్రణామాలు ప్రణామాలు.
రాజపురోహితులు తాతాచార్యుల వారు మమ్మల్ని ముందే హెచ్చరించారు. రామకృష్ణ రాత్రిపూట మైదానానికి తప్పకుండా వస్తారు అని, తన స్తంభాన్ని వదులుగా చేయటానికి ప్రయత్నిస్తారని. అయ్యో లేదు లేదు, నేను ఆ స్తంభాన్ని వదులుగా చేయడానికి రాలేదు. నిజానికి దీనికి పూజ చేయడానికి వచ్చాను. రేపటి పోటీలో నేనే విజేతగా నిలవాలని వేడుకోవడానికి. ఆ మూటలో ఏముంది? చూపించు చూపించు. చూడండి చూడండి. ఇది బెల్లం. ఇక మీరు అనుమతిస్తే నేను నా పూజ పూర్తి చేసుకోవచ్చా? చెయ్యాలనుకుంటే తప్పకుండా చేసుకో, కానీ నువ్వు గనక ఈ స్తంభాన్ని ముట్టుకుంటే నిన్ను పచ్చడి చేసి పారేస్తాం. అలాగే. ఇక మీరు దయ చూపించారు కాబట్టి రేపు పోటీలో నేను ఖచ్చితంగా గెలుస్తాను. ఈ రామకృష్ణ పండితుడు ఎన్ని పూజలు అర్చనలు చేసినా సరే ఈ స్తంభాన్ని పీకడం కాదు కదా, దీన్ని కదల్చనే లేడు. కానీ ఇతనేమో విజయం గురించి మాట్లాడుతున్నాడు. స్తంభ భగవానుడా, నేను తమకి ప్రదక్షిణలు పూజ చేశాను, తమకి నైవేద్యం కూడా పెట్టాను. నా మీద దయ చూపించండి. రేపు నేను మిమ్మల్ని పీకడానికి ప్రయత్నించినప్పుడు కొంచెం కూడా ఇబ్బంది పెట్టకుండా మీ అంతటా మీరే కదిలిపోవాలి. ఇక మీ పూజలు ప్రదక్షిణలు పూర్తయ్యాయా రామకృష్ణ పండితుడు గారు? ఆ భగవంతుడే మిమ్మల్ని కాపాడాలిక. అనుమతించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇక మేము వెళ్ళొస్తాం. నా పని అయిపోయింది. అంటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే నా పూజ పూర్తయిపోయింది అని. సరే. పురప్రజలారా, మీ అందరికీ తెలుసు కదా, ఈనాటి ఈ పోటీ రామకృష్ణ పండితులకి సాంబకి మధ్య జరగబోతోంది. మహారాజులు గారు అనుమతిస్తే పోటీ ప్రారంభించబడుతుంది. ఈనాటి ఈ పోటీని ఆరంభించండి. అసలు ఈ రామకృష్ణ పండితుడు ఏం చేస్తున్నాడు? ఈ రామకృష్ణ పండితులు గారు ఎందుకు ఏమీ చేయకుండా నిలబడ్డారు? వారి స్తంభాన్ని పీకడానికి ఎందుకు ప్రయత్నించడం లేదు? చూస్తుంటే రామకృష్ణ పండితుడు ముందుగానే ఓటమిని ఒప్పేసుకుంటున్నట్టున్నాడు. ఎత్తండి! అయ్యో, స్తంభాన్ని పైకెత్తి పీకి కింద పారేయండి. ఎందుకలా నిలబడ్డారు? సమయం గడిచిపోతుంది, త్వరగా. ఈ రామకృష్ణ పండితుడు అలా ఊరికే నిలబడి ఏం చేస్తున్నాడు? రామకృష్ణ పండితులు గారు, స్తంభాన్ని ఎత్తడానికి కొంచెమైనా ప్రయత్నించండి. అత్తయ్య అంటున్నారు, ఈ విధంగా పోరాడకుండా ఓటమిని ఒప్పుకోకండి. ఎత్తండి! స్తంభాన్ని ఏం చూస్తున్నారు? రామకృష్ణ పండితులు గారు, ఏమిటి గురువు గారు? నేను చెప్పాను కదా, జాగ్రత్తగా ఉండమన్నానా? ఎక్కడికి వెళ్లకుండా స్తంభానికి కాపలా కాయమని చెప్పాను కదా. ఏంటిది? ఇది ఎలా జరిగింది?
గురువు గారు నాకేం తెలుసండి, నేనైతే ఈ స్తంభం దగ్గరే ఉన్నాను. రామకృష్ణ పండితుడు ఈ స్తంభం దగ్గరికి పూజ చేయడానికే వచ్చారు. కావాలంటే మీరు సాంబాని కాళీని అడగండి, వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు గురువు గారు. ఆ స్తంభ దేవత రామకృష్ణ పండితుని మొర ఆలకించి ఆశీర్వదించారు. ఇందులో నా తప్పే ఉంది గురువు గారు. రామకృష్ణ, నేను నా శిష్యుడు సాంబా ఓటమిని స్వీకరిస్తున్నాం. కానీ మీరు నాకు ఒక విషయం చెప్పండి, నువ్వు ఈ అసంభవమైన పనిని ఎలా చెయ్యగలిగారు? లేకపోతే ఈ విషయం గురించి ఆలోచిస్తూ నాకు రాత్రంతా నిద్ర కూడా పట్టదు. రామకృష్ణ పండితులు గారు, దయచేసి చెప్పండి. దుర్జనుడు గారు, ఇప్పుడు నేను గనక తమని ఓడించగల అతి ముఖ్యమైన ఎత్తు గురించి నాకు చెప్పమని అడిగితే దాని గురించి తమరు నాకు ఏమైనా చెప్తారా అసలు? అందుకే రాత్రంతా మేల్కొని ఉండండి, పైగా దీని గురించి బాగా ఆలోచించండి. అద్భుతం రామకృష్ణ పండితులు గారు, అద్భుతం. మాకు తమని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. క్షమించండి మహారాజా, కానీ ఇంకా విజయాపజయాల నిర్ణయం పూర్తి కాలేదు. ఇది కేవలం యోగ్యతకి పరీక్ష అంతే. నిజమైన మల్ల యుద్ధం అయితే రామకృష్ణ పండితుడు నాతో చేయాల్సి ఉంటుంది. అది ఇంకా మిగిలే ఉంది. దుర్జన్, నేను నా బుద్ధి బలంతో నీ శిష్యులిద్దరిని ఓడించగలిగాను. నీ గౌరవానికి ఇంకా ఏ భంగం కలగలేదు. కేసరి వల్లభుడిని ఓడించి నువ్వు ఇప్పటికీ విజేతగానే ఉన్నావు. కావాలంటే విజేతలాగా విజయనగరం నుంచి సగౌరవంగా వెళ్ళిపోవచ్చు. 2 పోటీల పరిణామం అయితే నువ్వు ముందే చూసావు కదా. ఈ దుర్జనుడు ఈ రోజు వరకు ఏ మల్ల యుద్ధం నుంచి పారిపోలేదు. ఇక నేనే స్వయంగా నీతో మల్ల యుద్ధం చేస్తాను. నిన్ను పురుగులాగా నలిపి పారేస్తాను. రామకృష్ణ పండితులు గారు, రేపు దుర్జనుణ్ణి ఎలా ఎదుర్కోవాలో ఏమైనా ఆలోచించారా? మీరేం దిగులు పడకండి మహారాజా, అంతా అమ్మవారే చూసుకుంటారు. అవును. రామకృష్ణ, ఒక విషయం తెలుసుకోవాలని మాకు చాలా ఆతృతగా ఉంది. ఈ స్తంభాన్ని ఒకే దెబ్బలో నేలకూలేలా ఎలా చేశారు? నేను కాదు మహారాజా, ఇది చీమలు చేసిన పని. చీమల? చీమల? మహారాజా, నిన్న ఈ స్తంభానికి 4 వైపులా బెల్లం వేశాను. ఆ బెల్లం మీద ఆశతో ఇక్కడికి చీమలు వచ్చేసాయి. ఈ చీమలే భూమిని ఎంతో లోతు వరకు డొల్ల చేసేసాయి. అందుకే నేను ఒక్క దెబ్బతో స్తంభాన్ని పడేయగలిగాను. అద్భుతం రామకృష్ణ పండితులు గారు, మీ తెలివితేటల్ని మెచ్చుకొని తీరాల్సిందే. ధన్యవాదాలు మహారాజా. మెచ్చుకోవాలి. కానీ రేపు నువ్వెలా తప్పించుకుంటావు రామకృష్ణ పండితుడా? కాళీమాత అయితే స్వయంగా వచ్చి నిన్ను కాపాడదు కదా. నీ అంతం నిశ్చయమే రామకృష్ణ. మీకేమైంది? దుల్జదుని ఎలా వధించాలని ఆలోచిస్తున్నాడు. ఇదిప్పుడు ఆలోచించే సమయం కాదు, ఏదైనా చేయాల్సిన సమయం. రేపు దుర్జనుడితో కుస్తీ పోటీ ఉంది. అక్కడ ఉపయోగించాల్సింది బుద్ధి బలాన్ని కాదు, కండ బలాన్ని ఉపయోగించాలి. పద, లే, నాతో అభ్యాసం చెయ్యి. నేను నీకు కాలితో కొట్టే ఎత్తు నేర్పిస్తాను. నువ్వా? చిన్నప్పుడు మా ఊర్లో ఒక చెడ్డబ్బాయి ఉండేవాడు. అతను మిగిలిన పిల్లలందరినీ ఇబ్బంది పెడుతూనే ఉండేవాడు. ఒకసారి జుట్టు లాగేవాడు, ఒకసారి బురదలు తెసేసేవాడు. ఒక రోజు నాకు అతని మీద బాగా కోపం వచ్చింది. అతనితో తలపడ్డాను. నేను అతని చెయ్యి తిప్పడానికి ప్రయత్నించాను. నాకప్పుడు తెలిసింది అతను చాలా బలవంతుడని.
నేను అతని వేలు కూడా తిప్పలేనని. అప్పుడు నాకు కాలితో కొట్టే ఎత్తు గుర్తొచ్చింది. అప్పుడు నేను అతన్ని పట్టుకొని అతని కాలి వెనక నా కాలు పెట్టి అతని చెడెత్తని కింద పడేశాను. సరిగ్గా ఇలానే. అమ్మా ఎత్తండి. అమ్మా, నన్ను పైకి లేపు. అయ్యో, అత్తయ్యతో అనలేదు, మీకే చెప్తున్నాను. అత్తయ్య అనుభవంతో లాభాన్ని పొందండి. ఏంటి లాభాన్ని పొందండి అంటావు? ఆ భీముడు లాంటి దుర్జనుడిని ఏనుగే ఏమీ చేయలేదు, ఇక నేనేం చేయగలను? ఈ ఎత్తు ఎందుకు పనికిరాదు. నువ్వు చెయ్యి వెనక్కి తిప్పే ఎత్తుని ప్రయోగించటం మంచిది. అది మలయుద్ధంలో మంచి ఎత్తు. ముందు ఇలా పట్టుకోవాలి, తర్వాత ఇలా తిప్పాలి. నేను మీకు కళ్ళు రక్కడం అని ఎత్తు నేర్పిస్తాను. దీంతో ప్రత్యర్థి కళ్ళు రక్కేయండి. అప్పుడు అతనికి ఏమీ కనిపించదు. నేను మీకు ఇప్పుడే నేర్పిస్తాను. అయ్యో అయ్యో అయ్యో, ఆగు! మీరందరూ అసలు ఏం చేస్తున్నారు? రేపు మల్ల యుద్ధంలో నాకు కళ్ళ అవసరం చాలా ఉంటుంది. నాకైతే దుర్జనుడి కంటే ముందు మీరు ముగ్గురు కలిసి నన్ను పచ్చడి చేసేస్తారనిపిస్తుంది. పొండి ఇక్కడి నుంచి, నన్ను ఆలోచించుకోనివ్వండి. చెప్పేది మీకే, ఇక్కడి నుంచి వెళ్ళండి, నన్ను ఆలోచించుకోనివ్వండి. మీరు ఆలోచించడంలో మేము మీకు సహాయం చేస్తున్నాము. శారదాదేవి గారు, ఆలోచించడంలో కూడా ఎవరైనా ఎవరికైనా సహాయం చేయగలుగుతారా చెప్పండి? మీరు ఆలోచించండి, మేము కూడా ఆలోచిస్తాం. 4 బుర్రలు కలిసి ఆలోచిస్తే ఖచ్చితంగా ఏదో ఒక ఆలోచన అయితే వస్తుంది కదా. అందుకే మీరు ఆలోచించండి, మేము కూడా ఆలోచిస్తాం. దుర్జనుడితో పోలాడటం చాలా కష్టం. అతను ఎక్కడ కనిపించదు. ఎప్పుడూ అతనికి చుట్టూ ధూపం వేసి ఉంటుంది. పైగా ఒకే మాట అంటూ ఉంటాడు, పులుగులాగా నలిపేస్తాను అని. కానీ ఇంత పొగలో అతని దగ్గరికి పులిగెలా వస్తుంది? పురుగులాగా నలిపి పారేస్తాను. ఓహో గుండప్ప, నువ్వు చాలా తెలివైన వాడు అనిపించుకున్నావు. భలే ఆలోచన వచ్చేలా చేసావు. అంత గొప్పగా నేనేమన్నాను? నువ్వు చాలా గొప్ప పని చేసావు. పద నాతో పాటు, అప్పుడు చెప్తాను నువ్వేమన్నావో. మాకు కూడా చెప్పండి. ముందు నా ఆలోచన సబబో కాదో పరీక్షించుకోనివ్వండి, అప్పుడు చెప్తాను. పద గుండప్ప, పద 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 పద, త్వరగా పద 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 పద. మాకు కూడా చెప్పొచ్చు కదా. గురుదేవా, భోజనానికి ముందు పాలు తాగుతారా? రేపు రామకృష్ణ పండితుడితో మీరు మల్ల యుద్ధం చేయాలి కదా. ఆ బుడతతో కుస్తీ పడటానికి నేను ఏ పాలు తాగనవసరం లేదు. మీరు మామూలు భోజనమే తయారు చేయండి. అయినా రేపటి కుస్తీ కూడా ఒక కుస్తీయేనా? ఆ బక్క ప్రాణిని నేను పురుగులాగా నలిపి పారేస్తాను. గురుదేవా, ఆ రామకృష్ణ పండితుడు రేపు ఏ కొత్త పన్నాగంతో మైదానంలోకి వస్తాడేంటో తెలియడం లేదు. అరే, నేను అతని ఏ పన్నాగాలు సాగనివ్వను. అయ్యో నార్మల్. ఇప్పుడు భలే సరదాగా ఉంటుంది చూడు. రేపు నేను ఆ రామకృష్ణని పోటీ మొదలు అవ్వటానికి ముందే పురుగులాగా పురుగు 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 ఎక్కడ 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 గురుదేవా? పురుగు ఎక్కడుంది? పురుగు ఎక్కడుంది గురుదేవా? ఆ పురుగు చాలా గట్టిది. దాని మీద ధూపం కూడా అస్సలు పనిచేయట్లేదు. అర్థమైంది లామా. అందుకే దుర్జనుడు 4 వైపులా ధూపం వేయించుకుంటాడు. అదిగో అక్కడ అక్కడ ఉంది, దాన్ని త్వరగా పట్టుకోండి. అదిగో అక్కడ. ఇది బొద్దింక గురుదేవా. సరే సరే, మీరిద్దరూ చక్కగా ధూపం వేస్తూ ఉండండి. ఎప్పుడు ఏ దాడి జరుగుతుందో అని భయంగా ఉంటుంది. అయినా ఈ విధంగా మాటిమాటికి ఇలా భయపడుతూ ఉండడం నా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. గురుదేవా, మీరు కొంచెం కూడా దిగులు పడకండి. ఇది గొల్లభామ కాదు. ఏ కాళీ, నువ్వు నా ముందు దాని పేరు కూడా తలవద్దు. నీకు గుర్తులేదా? అది నా మీద దాడి చేసినప్పుడు నా పరిస్థితి ఎలా అయిపోయిందో నువ్వు చూసావు కదా.
హా గురుదేవా, మాకు గుర్తుంది. ఆ సంఘటనని తలుచుకున్నా సరే నా ఒళ్ళంతా వణకటం మొదలవుతుంది. అరే నువ్వు వెళ్ళు, ఆ బొద్దింకను కూడా దూరంగా విసిరేసిరా. అలాగే గురుదేవా. అరే నువ్వెక్కడికి వెళ్తున్నావు? ధూపం ఇక్కడ పెట్టు. అలాగే అలాగే అలాగే. గుండప్ప, నువ్వు చాలా తెలివైన వాడివి. ఈరోజు నీ కారణంగానే నాకీ దుర్జనుడి బలహీనత గురించి తెలిసిపోయింది. ఇంతకీ గొల్లబొమ్మ అంటే ఏంటి? అన్నీ చెప్తాను, పది ఇక్కడి నుంచి. ఇప్పుడు ఈ గొల్లబామే నా ప్రాణాన్ని కాపాడుతుంది. జై శ్రీరామ్. గొల్లభామ? అవును మంత్రి గారు, గొల్లబామే దుర్జనుడిని ఓడించడంలో నాకు సహాయం చేయగలుగుతుంది. పైగా ఈ పని మీరే చేసి తీరాలి, లేకపోతే రేపు నేను ప్రాణాలతో మిగలను. ఓహోహోహోహో, అంటే గొల్లభామే కావాల్సి ఉంటుందా? అదేంటంటే గొల్లభామ గారు కొన్ని రోజులు సెలవు తీసుకుని వెళ్ళారు. మీరు ఒక పని చేయండి, మీరు మరో సేవకుని తీసుకెళ్ళండి. అంతఃపురంలో చక్కగా పనిచేసే సేవకులు ఇంకా చాలా మంది ఉన్నారు. వారి పనితీరు చూసి పనిలో పెట్టుకోండి. మంత్రి గారు, సేవిక కాదు, గొల్లబామ అనే పురుగు కావాలి. కానీ గొల్లభామని ఎక్కడని వెతకాలి? దాన్ని ఎలా పట్టుకోవాలి? మీరు దాన్ని ఎక్కడైనా చెరువు దగ్గర గానీ బావి దగ్గర గానీ వెతకండి మంత్రి గారు. కానీ ఈ పని మీరే చేయాల్సి ఉంటుంది. ఏదో ఒకటి చేయండి. కావాలంటే మీ సేనను మొత్తం తీసుకెళ్ళండి, ఎందుకంటే నా ప్రాణాలు కాపాడుకోవడానికి ఇది ఒక్కటే మార్గం. అలాగే రామకృష్ణ పండితులు గారు, మేమే స్వయంగా వనంలోకి వెళ్లి గొల్లబామని పట్టుకుంటాము. పైగా దాన్ని పట్టుకోవడానికి మేము ఇక్కడ నుంచి ఒక సేవాదళాన్ని కూడా తీసుకుని వెళ్తాం. చాలా చాలా ధన్యవాదాలు మంత్రి గారు, చాలా చాలా ధన్యవాదాలు. రామకృష్ణ పండితులు గారు, మీకు ఒక విషయం గుర్తుంది కదా, మేము ఈ రాజ్యానికి మహామంత్రి అని? అయ్యో మంత్రి గారు, ఏంటి మీరు మాట్లాడేది? ఖచ్చితంగా గుర్తుంది, కానీ మీరు అసలు ఈ ప్రశ్న ఎందుకు అడిగారు? అదేమిటంటే రామకృష్ణ పండితులు గారు, మీరు మాతో ఎలాంటి పనులు చేయిస్తున్నారు అంటే మాకే సందేహం వస్తూ ఉంటుంది. బహుశా మీకు గుర్తుండదేమో అని. మేము ఈ రాజ్యానికి మహామంత్రి అని. నేనేమి భటున్నో లేక సేవకున్నో కాదు. శివ 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 శివ, తమరు మాట్లాడేదేంటి మహామంత్రి? అంటే మంత్రి గారు, క్షమించండి క్షమించండి. అయినా సరే ఈ పనిని మీరు స్వయంగా చేయాల్సి ఉంటుంది, అది కూడా మల్ల యుద్ధం ఆరంభం అవడానికి ముందుగానే. తమరి ఆజ్ఞ మహారాజ్. అలాగే. లేదు లేదు. లామా, నీకు హాయిగానే ఉంది కదా? ఏంటి మీరు అసలు చేస్తున్నది? నాకు నొప్పిగా ఉంది, నిదానంగా చేయండి. ఒక పిల్లాడి చేతి బలాన్ని తట్టుకోలేకపోతున్నారు, ఇంకా దుర్జనుడి గురించి ఆలోచించండి. అతను చెయ్యి గనుక మీ మీద పడిందో అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుందో ఏమో. ఇంకా బలంగా పట్టండి. ఈరోజు అతన్ని పురుగులాగా నలిపి పారేస్తాను. రామకృష్ణ పండితుడా, ఈరోజు నీ ఆత్మశాంతి కోసం హోమం నేనే చేస్తాను. మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి. ప్రత్యర్థులు ఇద్దరు కూడా దయచేసి మైదానంలోకి విచ్చేయండి. రామకృష్ణ పండితులు గారు, రండి రండి, త్వరగా కానివ్వండి, మైదానంలోకి ప్రవేశించండి. అయ్యో భగవంతుడా, ఈ మంత్రి గారు ఎక్కడున్నారో ఏమిటో, ఇంకా రాలేదేమిటి? వారు గనక త్వరగా రాకపోతే నువ్వు నీతో పాటు నేను కూడా స్వర్గానికి చేరుకుంటాం. వెతకండి, జాగ్రత్తగా వెతకండి. మన దగ్గర ఎక్కువ సమయం లేదు. జాగ్రత్తగా. ఇక్కడ చూడండి మంత్రి గారు, ఇదేనా? అరే మూర్ఖులారా, ఏంటి మీరు ఇలాంటి వాటిని చూస్తున్నారు? గొల్లభామ, కేవలం గొల్లభామ మాత్రమే కావాలి. వెతకండి. అలాగే మంత్రి గారు. రామకృష్ణ పండితులు గారు, దయచేసి మీరు కూడా రండి.
ఆఖరిసారిగా మీ పేరుని పిలవటం జరుగుతుంది రామకృష్ణ పండితుడా. తమరు గనుక వెంటనే బరిలోకి వెళ్ళకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో మేం దుర్జనుణ్ణి విజేతగా ప్రకటించాల్సి వస్తుంది. రామకృష్ణ పండితులు గారు, ఇది విజయనగర పరువు ప్రతిష్టలకి సంబంధించిన విషయం. వెళ్ళండి వెళ్ళండి, పోటీ పడండి. నువ్వు వెళ్ళి తన్నులు తింటుంటే కదా మేము ఆనందించగలిగేది. మంత్రి గారు ఎక్కడున్నారు? ఇంకా ఇక్కడికి రాలేదేంటి? గురువుగారు, రామకృష్ణ బరిలోకి దిగకపోతే మీరే బరిలోకి దూకేయచ్చు కదా. ఎంతైనా ఇది విజయనగరపు పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం గురువుగారు. అసలైనా మీరు ఊరికే తుమ్మితేనే వస్తాదులు గాల్లోకి ఎగిరిపోతారు కదా. వెళ్ళండి వెళ్ళండి. మంచి ఆలోచన. ఇలారా, నేను చెప్పేది నిజమే కదా. కాలు పెట్టి కొట్టి ఎత్తుని తప్పకుండా చెయ్యండి. వద్దు వద్దు, చాకల్లో ఉతికేత్తు, చాకల్లో ఉతికేత్తు. అది కాదు, కాళ్ళు రక్కడం. ఇక ఈనాటి పోటీలో ఒక్క నిమిషం ఆగండి. అన్నిటికంటే ముందు మేము రాజగురువు తాతాచార్యులం మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాణులకి స్వాగతం పలుకుతున్నాం. వారితో పాటే విజయనగర ప్రజలకి కూడా స్వాగతం పలుకుతున్నాం. మీ అందరికీ తెలిసినట్టు బరిలో ఒకవైపు అజేయులు, ప్రఖ్యాతిగాంచిన శక్తివంతులు, మహాబలశాలి ధూపసహిత దుర్జనుడు గారున్నారు. ఇక మరోవైపు మీ అందరికీ ప్రియులు, బుద్ధి చాతుర్యం గల రామకృష్ణ పండితుల వారు. ఈనాటి ఈ పోటీ బలానికి బుద్ధికి మధ్య జరుగుతోంది. మాకు పూర్తి నమ్మకం ఉంది భగవంతుడు రామకృష్ణ పండితుల వారికి రక్షగా ఉంటారని. అసలు ఇప్పుడు రామకృష్ణ పండితుల వారికి భగవంతుడి కృపాకటాక్షాలు అవసరం కదా, అవునా? ఏమిటి గురుగారు, మీరు ఆశీర్వదిస్తున్నారా లేక భయపెడుతున్నారా? మీ అందరికీ తెలుసు కదా ఈ పోటీకి నియమాలేమిటో. పోటీ మధ్యలో ఎవరికైనా గాయాలైనా లేక ఏదైనా కారణం చేత ఎవరైనా మరణించినట్టయితే అందుకు వారి ప్రత్యర్థులు బాధ్యులు కారు. ఇద్దరిలో ఏ ఒక్క ప్రత్యర్థి కూడా బరిదాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. పోటీని ప్రారంభించండి. మహారాజా, ఏదో ఒకటి చెయ్యండి. రామకృష్ణ పండితులు గారి విషయంలో ఈ పోటీ చాలా ప్రమాదకరంగా మారేలా అనిపిస్తోంది. అవును మహారాజా, మీరు రామకృష్ణ పండితులకి కాకరకాయ, అల్లం పచ్చడి, వాటితో పాటు నిమ్మరసం కూడా తాగమని ఆదేశించండి. స్వయంగా మేమే చేసి తీసుకొచ్చాం. అది తాగితే రామకృష్ణ పండితుల వారి శరీరం మొత్తం కుస్తీకి తగ్గట్టుగా బలంగా తయారవుతుంది. మహారాణి తిరుమలాంబ, మీరేం కోరుకుంటున్నారు? రామకృష్ణ పండితుల వారు ఇంకా బరిలో నిలవాలనా? అవునవును, ఖచ్చితంగా. అయితే మీరు ఈ పచ్చడి ఇంకా నిమ్మరసాన్ని అన్ని పక్కన పెట్టండి. కానీ ఎందుకు? మీరిద్దరూ ఏం దిగులు పడకండి. రామకృష్ణ పండితుల వారి దగ్గర ఈ సమస్య కూడా ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం ఉండే ఉంటుంది. మీరిద్దరూ సిద్ధంగా ఉన్నారా? కుస్తీని ఆరంభించండి. అయ్యో, ఆగండి 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 ఆగండి. నేను కొంచెం 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 ప్రార్థన చేసుకుంటాను. అవునవును, ప్రార్థన చెయ్యి. భగవంతుడా, మాకు స్వర్గంలో స్థానాన్ని కల్పించు అని. మంత్రి గారు, నేను స్వర్గానికి చేరుకున్న తర్వాత వస్తారా ఏమిటి? ఏం చేస్తున్నారు మీరు? ఇంకా ఎంతసేపు ఎదురు చూడాల్సి ఉంటుంది? అయిపోయిందా? అయిపోయింది. ఇక నిన్ను నేను పురుగులాగా నలిపి పారేస్తాను. ముందు నన్ను పట్టుకొని చూపించు.
అసలు ఏం జరుగుతోంది మహారాజా? అమ్మా అమ్మా నిర్ణేత మహాశయ, పోటీని మళ్ళీ ప్రారంభించండి. నేను తమరిని ఒకటి అడగొచ్చే దుర్జనుడు గారు? మరణించే ముందు నీ ఆఖరి కోరిక తప్పకుండా నెరవేరుస్తాను. ఏమడగాలనుకుంటున్నావో అడుగు. ధన్యవాదాలు. నేనేం అడగాలనుకుంటున్నానంటే, మీ తల్లిదండ్రులు మీకు దుర్జనుడు అనే పేరు ఎందుకు పెట్టారు? అదే పేరు చాలా భీకరంగా ఉంది కదా, అవునా? నువ్వు అదొక్కటి వదిలేసి ఇంకేమైనా అడుగు. చూడు, నా ఆఖరి కోరికది. నువ్వే కదా తప్పకుండా తీరుస్తానని చెప్పావు. అది చాలా బాధాకరమైన కథ. అలాగా? అయితే నేను నీ బాధాకరమైన కథని పూర్తిగా వినాలనుకుంటున్నాను. నాకు చెప్పు చెప్పు. ఓ పని చేద్దాం, కూర్చొని మాట్లాడుకుందాం. రారా కూర్చో 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 కూర్చో. ఇప్పుడు ప్రశాంతంగా చెప్పు. నా తల్లిదండ్రులు నా చిన్నతనంలోనే స్వర్గస్థులైపోయారు. మరి నీ జననం ఎలా సాధ్యమైంది? వారు నా చిన్నప్పుడే స్వర్గస్థులైపోయారు. అప్పుడు నా వయసు కేవలం 1 నెల రోజులే. అలాగా? అంటే నీకు నీ పేరు మీ తల్లిదండ్రులు పెట్టింది కాదన్నమాట? లేదు, వాళ్లే పెట్టారు. మరైతే అప్పుడు నీ వయసు 1 నెల రోజులే కదా, మరి నీకెలా తెలిసింది? వాళ్ళొక లేఖ రాసి వెళ్లారు. అందులో వాళ్ళు ఏం రాశారంటే, నువ్వు చాలా అశుభ గడియల్లో జన్మించావని. చూసావమ్మా, నీ జననం సమయంలో మొత్తం ఊరంతా కరువుతో నిండిపోయింది. మీ నాన్నమ్మ స్నానాల గదిలో పడిపోయారు. అప్పుడు వారి కుడికాలు ఇంకా ఎడమ చేతి ఎముకలన్నీ విరిగిపోయాయి. మమ్మల్ని దారిద్ర్యం ముంచెత్తింది. మా పొలం కాలిపోయింది. పెద్ద తుఫాను వచ్చి మా ఇంటిని సర్వనాశనం చేసేసింది. మేమివన్నీ ఇంకా సహించలేం. అందుకే నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాం. నువ్వు దుర్జనుడివి. అయ్యయ్యో, చాలా దారుణం జరిగింది కదమ్మా. అయ్యో భగవంతుడా, ఈ మంత్రి గారు ఎక్కడున్నారు? అలా జరిగింది. దుర్జనుడు గారు, ఏంటి మీరు చేస్తున్నది? కబుర్లు చెప్తూ ఎందుకు ఇలా సమయాన్ని వృధా చేస్తున్నారు? నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఇది రామకృష్ణ పండితుడి పన్నాగం. ఇతను నిన్ను మూర్ఖుణ్ణి చేయటానికి ప్రయత్నిస్తున్నాడు. దుర్జనుడు గారు, సమయం చాలా విలువైనది. నువ్వు నీ మాటలతో నా ధ్యాస మళ్లించడానికి చూస్తున్నావా? పురుగులాగా నలిపి పారేస్తాను. నలిపి 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 నలిపి. పురుగు ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఇక్కడ 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 ఎక్కడో ఉండాలి. ఇప్పుడది మట్టిలోకి వెళ్ళిపోయినట్టుంది. ఇప్పుడు ఈ పోటీని కొంత సమయం వరకు నిలిపివేస్తున్నాము. ఎందుకు? నువ్వేదో చెప్తున్నావు కదా నీ పేరు గురించి. నేను నా పేరేంటో చెప్తున్నాను. గురుదేవా, అతను గొంతు నిలిపి పారేయండి. గురుగారు, ఎముకలు విరగొట్టండి. ఇప్పుడు నేను నిన్ను పురుగులాగా నలిపి పారేస్తా. వదులు, ఊపిరాడట్లేదు. చివరిసారిగా నీ భగవంతుడిని ప్రార్థన చేసుకో రామకృష్ణ. నిర్ణేత మహాశయ, ఆ మల్ల యుద్ధాన్ని ఆపండి. కాస్త వేచి ఉండండి. వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి.
చేసుకున్నాడు. ఇదిగోండి తాగండి. అందరూ ఎందుకలా తిరుగుతున్నారమ్మా? నేను మహారాజు గారికి చెప్పి పోటీ ఇక్కడితో ఆపించమని చెప్తాను. లేదు శారదా, ఇది విజయనగర ప్రతిష్టకి సంబంధించిన విషయం. అరే, మీరెవరిని వెతుకుతున్నారు? మహామంత్రి గారిని. ఆయన ఎక్కడున్నారో తెలియట్లేదు. ఇక నువ్వు ఆ చెట్టు వెనక చూడు, అక్కడుందా? సరిగ్గా వెతకండి. లేదు మంత్రి గారు, ఇక్కడ కూడా కనిపించడం లేదు. అస్సలు అర్థం కావడం లేదు. నేను ఈ గొల్లభామని ఎక్కడని వెతకాలి? గొల్లబాము ఇంకా రాలేదు. అయ్యో, అసలు దొరక్కపోతే నకిలీదైనా తీసుకురావచ్చు కదా. వచ్చేసింది. ఏం వచ్చింది? ఉపాయం వచ్చేసింది. నేను చెప్పేదానికి అర్థం ఏంటంటే అది వచ్చేసింది. అదేంటంటే మూత్ర విసర్జన చేసుకొని రావాలి. నీళ్ళు కొంచెం ఎక్కువగా తాగేశాను కదా, అందుకే. వెళ్ళండి. అసలు ఆమె ఎక్కడికి వెళ్తున్నాడు? ఇక విజయం సాధించటంలో ఇదే నాకు సహాయం చేస్తుంది. నేను నిన్ను ఆ దుర్జనుడికి వ్యతిరేకంగా ఉపయోగిస్తాను. పురుగు! రండి దుర్జనుడి గారు. అయ్య బాబోయ్, గొల్లబామ! రా, నాతో కుస్తీ పడు. అక్కడే ఆగిపో, చెప్పేది నీకే, అక్కడే ఆగిపో. చూస్తుంటే వీరికి ఏదో కొత్త ఉపాయం వచ్చినట్టుంది. అందుకే దుర్జనుడు వీరిని చూసి చాలా భయపడిపోతున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇదంతా చూస్తుంటే దుర్జనుడు నా కోరిక నీరు గారిపోయేలా చేసేటట్టున్నాడు. ఏదో ఇంద్రజలంలా అనిపిస్తుంది. రామకృష్ణ పండితులు గారు, అద్భుతం. చెప్పేది నీకు, అక్కడే ఆగిపో. నన్ను కాపాడండి. అతని దగ్గర గొల్లబామ ఉంది. నేను కుస్తీని కూడా ఆపలేను, లేకపోతే అందరికి నా రహస్యం తెలిసిపోతుంది. గురుదేవా, ఇప్పుడేం చేయాలి? ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఏదైనా చెయ్యండి. అవును గురుదేవా, లేకపోతే జనాలందరి ముందు మీకు చాలా అవమానం జరుగుతుంది. ఫలారామా, భలే ఉపాయాన్ని ఆలోచించావు. ఇక మనిద్దరం బ్రతికిపోతాం. రండి దుర్జనుడు గారు, రండి. అది చచ్చిపోయింది. లేదు, ఇది బ్రతికే ఉంది. చూడండి, ఇప్పుడు ఎగురుతుంది. ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడుతారు? ఏం జరుగుతుందో మాకేమీ అర్థం కావట్లేదు. ఒకసారి రామ దుర్జనుడి వెంట పడితే, ఒకసారి దుర్జనుడు రామ వెంట పడుతున్నాడు. నాకైతే ఒక్కటే అనిపిస్తోంది, వీళ్ళిద్దరూ కలిసి అభ్యాసం చేస్తున్నట్టు. రామకృష్ణ పండితులు గారు, నలిపేయి. అరే తప్పుకోండి, రామకృష్ణ పండితులు గారు, మాకు రామకృష్ణ పండితులు గారు, గొల్లబామ తీసుకోండి. రండి దుర్జనుడు గారు.
నాతో ఇప్పుడు కుస్తీ చేయండి. వద్దు వద్దు, మీరు అక్కడే ఆగిపోండి. ఎందుకు? నువ్వు విజయనగరాన్ని సవాల్ చేసావు కదా, రా. వద్దు వద్దు వద్దు, తీసేయి దీన్ని. ముందు ఓడిపోయానని స్వీకరించండి దుర్జనుడు గారు, అప్పుడే తీస్తాను. నేను నా ఓటమిని అంగీకరిస్తున్నాను. రామకృష్ణ పండితులు గారికి, రామకృష్ణ పండితులు గారికి, రామకృష్ణ పండితులు గారికి, రామకృష్ణ పండితులు గారికి, రామకృష్ణ పండితులు గారికి. ఇక్కడికి రండి నా చిట్టి వస్తాదు గారు. గొల్లబామ్మ గారు, ఈరోజు మీరు నాకు ఎంతో సహాయం చేశారు, నన్ను విజేతను కూడా చేశారు. మీరు నిజంగానే ఆ శ్రీరామచంద్ర ప్రభువు అశ్వమేధ యాగానికి ఎంచిన గుర్రమే. తమకి చాలా ధన్యవాదాలు, చాలా చాలా ధన్యవాదాలు. జై శ్రీరామ్. నేను ఒప్పుకుంటున్నాను రామకృష్ణ పండితులు గారు, తమరి బుద్ధి నా బలం కంటే ఎంతో శక్తివంతమైనది. కానీ నాది ఒక చిన్న విన్నపం. దయచేసి ఈ రహస్యాన్ని మీ వరకు మాత్రమే పరిమితం కానివ్వండి రామకృష్ణ గారు. నేనింకా దేశంలో ఎంతో మంది వస్తాదులని ఓడించాలి. వారికి గనక ఈ రహస్యం తెలిసిపోతే వారు కూడా గొల్లభామని తీసుకొని మల్ల యుద్ధంకి వచ్చేస్తారు. నా మీద దయ చూపించండి, లేకపోతే ఒక మల్ల యోధునిగా నా భవిష్యత్తు అంతమైపోతుంది. అలాగే, కానీ మీ కాలికి కట్టుకున్న ఈ ఎరుపు వస్త్రం ఉంది కదా, దీన్ని మీరు నాకు ఇవ్వాల్సి ఉంటుంది. తమకెంతో రుణపడి ఉంటాను రామకృష్ణ పండితులు గారు. మీరు తెచ్చింది ఈ వస్త్రాన్ని కాదు, నా గౌరవాన్ని నాకు తిరిగి తెచ్చిచ్చారు. మీరు విజయనగర ప్రతిష్ట, ఎప్పుడూ అలానే ఉంటారు కూడా. అయ్యో గురువుగారు, ఏమైంది? మీరేం ఆలోచిస్తున్నారు? ఇప్పటికైనా ప్రకటించండి నేను విజేతనయ్యానని. అయ్యో, ప్రకటించండి గురుదేవా, బుద్ధి గెలిచిందని. ఇప్పుడు చెప్పండి, బుద్ధి గొప్ప లేక బలమా? చాలా బాగా చెప్పారు. చెప్పండి, బుద్ధి గొప్ప లేక బలమా? చెప్పండి, బుద్ధి గొప్ప బలం గొప్ప. బుద్ధి గొప్ప బలం గొప్ప. బుద్ధి గొప్ప బలం గొప్ప. చెప్పండి, బుద్ధి గొప్పదా బలం గొప్పదా? చెప్పండి ఆచార్య. మహారాజా, బుద్ధి గొప్ప లేక బలమా? ఈ రోజు రామకృష్ణ పండితులు గారు విజేతగా నిలిచారు. స్పష్టంగా నిరూపణ అయింది, బుద్ధి ముందు బలం ఎందుకు పనికిరాదని. ఇది ఇక్కడ బుద్ధి బలం మీద విజయాన్ని సాధించింది. రామకృష్ణ పండితులు గారు, మాకొక విషయం తెలుసుకోవాలని చాలా ఆరాటంగా ఉంది. మీరు ఈ పోటీలో ఎలా గెలిచారు? మహారాజా, నాదో విన్నపం. దీని గురించి నేను తమకి ఏకాంతంగా చెప్తాను. దానికి కారణం ఏంటో కూడా చెప్తాను. కారణం ఏమైనా కానీ మీరు మాత్రం ఈ బహుమతిని అందుకోవడానికి యోగ్యులు. ఈరోజు మీరు నిరూపించారు, బలం కంటే బుద్ధి చాలా గొప్పదని. మీరు విజయనగర ప్రతిష్టని కూడా కాపాడారు. ధన్యవాదాలు. రామకృష్ణ పండితులు గారికి, 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 రామకృష్ణ పండితులు గారికి.
ఆశ్చర్యంగా ఉంది. ఈ రోజు వరకు ఎప్పుడు ఇలా జరగనేలేదు. ఏం జరగలేదు మంత్రి గారు? ఇదే మహారాజు గారు రావాల్సిన సమయం అయినా మహారాజు గారు సభకి రాకపోవడం జరగలేదు. అయినా మహారాజు గారికి రావడానికి ఎప్పుడు ఆలస్యం అయితే అవదు. 3 విషయాలున్నాయి మంత్రి గారు. వాటిని సమయంతో ముడిపెట్టడం అస్సలు కుదరదు. అలాగా? అయితే ఆ 3 విషయాలేమిటి రామకృష్ణ పండితులు గారు? పురుషుడి అదృష్టం, స్త్రీ మనసు, మహారాజు గారి ఇష్టం. ఇవి ఎప్పుడు ఎక్కడ ఎలా మారిపోతాయో ఎవరికీ తెలీదు. ఈ 3 విషయాలు దేవతల చేతుల్లో కూడా ఉండవు. మరి పాపం ఈ సమయాన్ని తప్పుపట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి? రామకృష్ణ పండితులు గారు, మీరు చెప్పిన ఈ వేదాంతం అంతా మన మహారాజు గారికైతే ఖచ్చితంగా వర్తించదు. ఎందుకంటే ఈ విషయం తమకి కూడా తెలుసు. మన మహారాజు గారు ఎంతో క్రమశిక్షణతో ఉంటూ సమయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే రాజు. కానీ ఈ వంకతో మీరు రాజ్యసభకు ఆలస్యంగా వచ్చినందుకు ఏదో కారణం చూపించాలనుకుంటే అది వేరే. మంత్రి గారు, చెప్పండి గురువుగారు. వీళ్ళిద్దరూ హాస్యాలాడుకుంటూ ఆనందిస్తున్నట్టున్నారు. వీళ్ళు ఎవరిని చూసి నవ్వుకున్నారంటావు? మిమ్మల్ని చూసే గురువుగారు. ఇంకెవరిని చూసి? మిమ్మల్ని చూస్తే ఎవరికైనా నవ్వు రావడం సహజమే కదా. గురువుగారు, నేను చెప్పిన దానికి అర్థం ఏంటంటే, ఎవరైతే మా వంటి మహామూర్ఖులను శిష్యులుగా పెట్టుకున్నారో వారిని చూసేనే నవ్వుతారు కదా. మీరు చెప్పేది పూర్తిగా కూడా వినరు గురువుగారు. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారు వేంచేయుచున్నారు. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. అప్పాజీ, మహారాజా, ఈనాటి రాజ్యసభ కార్యకలాపాలు ఏమిటి? మహారాజా, ద్రోహి అయిన మంజునాథుడికి శిక్ష నిశ్చయించాలి మహారాజా. రాజద్రోహి మంజునాథుడు గత 2 సంవత్సరాలుగా మన సైన్యంలో ఉంటూ మన రాజ్యానికి విరుద్ధంగా మన శత్రువులకి సమాచారాన్ని అందిస్తున్నాడు. మంజునాథుడు రాజద్రోహం చేశాడని నిరూపణ అయింది. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. శత్రుదేశ గూఢచారి ఇంతకాలం మన సైన్యంలోనే ఉంటూ మనకి నమ్మక ద్రోహం చేస్తూ వచ్చాడు. పైగా ఎవరికి కూడా అతని నిజస్వరూపం గురించి అనుమానం కూడా రాలేదు. ఇది నిజంగా చాలా పెద్ద సమస్య. ఒక పొడుపు కథలాగా ఉంది. ప్రశ్న ఏమిటంటే, మనం ఎలా తెలుసుకోవాలి అసలు ఎవరు శత్రువులో, అలాగే ఎవరు మిత్రులో, ఎవరు నమ్మక ద్రోహం చేస్తున్నారో, ఎవరు నమ్మదగిన వారో, ఎవరు నిజం చెప్తున్నారో, ఎవరు అబద్ధం చెప్తున్నారో, ఇవి ఎలా తెలుసుకోవాలి? ముఖం మహారాజా. ముఖమే మనిషికి అతిపెద్ద గుర్తింపునిస్తుంది. ముఖం అనేది అతని వ్యక్తిత్వానికి అద్దంలా ఉంటుంది మహారాజా. అతని వ్యక్తిత్వాన్ని తెలిపే ఒక సాక్ష్యంలా ఉంటుంది. దాన్ని దాచడం ఎప్పటికీ సాధ్యం కాదు మహారాజా. ముఖం మొత్తం అంతా చెప్పేస్తుంది. ఆలోచనలు, చెడు ఆలోచనలు, మోసం, ద్వేషం, పాపం, పుణ్యం, మనోభావాలన్నింటికీ ప్రత్యక్ష సాక్ష్యం లాంటిది. కాబట్టి ముఖమే మహారాజా. క్షమించండి గురుదేవా, కానీ నాకు తెలిసినంత వరకు. అరే ఓహో, రండి 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 రండి. మేమసలు తమని మరిచేపోయాము రామకృష్ణ పండితులు గారు. అదే అనుకుంటున్నాను. అసలు ఇది ఎలా సాధ్యం? నేను చెప్పేటప్పుడు తమరు మాట్లాడకుండా ఉండడం కూడానా? రండి రండి, తమరు శుభచరణములు అక్కడ పెట్టండి. పైగా ఏం చెప్పాలనుకుంటున్నారో అది మహారాజు గారికి విన్నవించుకోండి. లేదు ఆచార్య. అయ్యో రండి, మీరు సిగ్గుపడుతున్నారే. ఎందుకు సిగ్గుపడుతున్నారు? రండి 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 ఆచార్య. రండి రండి రండి, ఇక్కడ నిలబడండి. ఇప్పుడు చెప్పండి చెప్పండి, ఈ విషయం గురించి తమరి అభిప్రాయం ఏమిటి? చెప్పండి. మా అందరికీ చాలా ఆతృతగా ఉంది. తమరి జ్ఞాన వర్షంలో తడిచిపోవాలనుంది రామకృష్ణ పండితులు గారు. చెప్పండి, మేం ఏం తప్పుగా మాట్లాడావు? మా తప్పుని సరిదిద్దండి. మాకు మార్గదర్శకత్వం చేయండి. ఆచార్య, ఏంటి తమరు మాట్లాడేది? మీకు నేను మార్గదర్శకత్వం చేయడం ఏమిటి? మీరు రాజగురువులు. నేను కేవలం ఒకటే చెప్పాలనుకుంటున్నాను మహారాజా. నాకైతే అనిపించట్లేదు ఎవరి వ్యక్తిత్వానికైనా నిజమైన అద్దం వారి మొహం అవుతుందని. అలాగా అనిపించట్లేదా? అలా జరగదా ఆచార్య? ఎందుకు ఎందుకు మీకు అలా అనిపిస్తోంది? మహారాజా, నిజం చెప్పాలంటే మనలో ఎవ్వరి దగ్గర కూడా వాస్తవిక మొహం లేనే లేదు. మనందరం ముసుగు వేసుకొని తిరుగుతున్నాం. అలా ముసుగుని మొహానికి తగిలించుకొని
మనం ప్రపంచం ముందు మన అసలు రూపాన్ని దాచాలని ప్రయత్నిస్తూ ఉంటాం. ఎందుకు? ఎందుకంటే అందరికీ భయం ఆచార్య. ఎవరికి భయపడుతున్నారు? స్వయంగా వారికే, తమకి తామే భయం ఆచార్య. ఒక చెడ్డ వ్యక్తి మంచితనం అనే ముసుగు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే అతనికి భయం, ఒకవేళ జనం తన చెడు స్వభావాన్ని చూసి తన దగ్గర ఎక్కడ జాగ్రత్త పడిపోతారో అని. ఒక తెలివి తక్కువ వ్యక్తి తెలివైన వాడు అనే ముసుగు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే అతనికి భయం, ఎవరైనా అతన్ని అమాయకుడు అని పసిగట్టి మోసం చేస్తారని. మూర్ఖుడు తెలివైన వాడని, తెలివైనవాడు మహాపండితుడని, బలహీనుడు వీరుడిలాగా, అజ్ఞాని జ్ఞానిలాగా, ఇలా మనందరం ముసుగు వేసుకుని తిరుగుతున్నాం మహారాజా. మనలో ఎవ్వరి దగ్గర మన నిజమైన మొహం అయితే లేనే లేదు. అలాంటప్పుడు మొహం ఎవరి వ్యక్తిత్వానికైనా అద్దంలా ఎలా ఉండగలదు గురుదేవా? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇక దయచేసి తమరు ఇంకొక విషయం చెప్పండి. మనిషి యొక్క నిజ స్వరూపానికి అతని ముఖం అర్థం కాకపోయినట్టయితే మరి ఇంకేమవుతుంది? మనిషి నిజ స్వరూపాన్ని, వ్యక్తిత్వాన్ని చూపించేది ఏమై ఉంటుంది చెప్పండి. హృదయం గురుదేవా. మన హృదయమే మన వాస్తవిక అద్దం అవుతుంది. హృదయమే స్వయంగా మన అద్దం. అది తనకి తానే అయినా లేక ప్రపంచం అంతటి ముందైనా సరే. కానీ హృదయం ఎలా కనిపిస్తుంది? ఏమంటారు మహారాజా, హృదయం ఎలా కనిపిస్తుంది? ఏదైనా కిటికీ గాని, ద్వారం గాని, రంధ్రం గాని ఉండదు కదా. ఎవరైనా వేరే వాళ్ళ హృదయంలోకి తొంగి చూసి వారి హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి వేరే వాళ్ళ హృదయంలో ఏముంటుందో ఎవరికైనా ఎలా తెలుస్తుందంట? అది మీకు అర్థం కాదు గురుదేవా. ఏమర్థం కాదు? ఇవి తత్వశాస్త్ర సంబంధిత అవి మాకు విషయాలు. అర్థం కావా? కాదు కాదు, అర్థం కావా? నేను అర్థం కాదు అనట్లేదు. చెప్తున్నది ఏంటంటే అది కాదు అంటున్నాను. శాంతించండి ఆచార్య, శాంతించండి. రామకృష్ణ పండితులు చెప్పిన దానికి అర్థం మీరు అనుకుంటున్నది కాదు. అసలు సమస్య ఇదే కదా మహారాజా. వీరు అనుకునేది సరిగ్గా చెప్పరు, చెప్పేది ఎవరికి సరిగ్గా అర్థం కాదు. అసలు వీరు చెప్పిన దానికి అర్థం ఏమిటో, వీరసలు ఏం చెప్పాలనుకుంటున్నారో మీకు అర్థమయ్యేలా మేం చెప్తాం. చూడండి, ఏ విధంగా అయితే మేము విజయనగర రాజ్యానికి రాజు కృష్ణదేవరాయలము, సరిగ్గా అదే అబద్ధం చెప్తున్నాడు ఈ మోసగాడు. నా కళ్ళకేమైంది? ఇక్కడ ఒక మహారాజు, అక్కడ కూడా ఒక మహారాజు. నా కళ్ళకి శుక్లాలు ఏమైనా వచ్చాయా ఏంటి? మీరందరూ ఎందుకు అలా చూస్తున్నారు? మేమే మీ అందరి అసలు సామ్రాట్టులం, విజయనగర రాజ్యానికి మహారాజులం కృష్ణదేవరాయలం. రామకృష్ణ పండితులు గారు. మంత్రి గారు, మేమేమైనా కలకంటున్నామా? లేదు మంత్రి గారు. ఇక్కడ ఒక మహారాజు. అవును మంత్రి గారు. అక్కడ కూడా మహారాజు. అవును మంత్రి గారు. ఇద్దరు మహారాజు. అవును మంత్రి గారు. ఇదేం ఘోర సమస్య రామకృష్ణ పండితులు గారు? తెలియడం లేదు మంత్రి గారు. నీ నాటకాలిక సమాప్తం అయ్యాయి మోసగాడా. నువ్వు వీళ్ళందరినీ ఇప్పటికే చాలా మోసం చేశావు. చెప్పు వీళ్ళందరికీ, అసలు కృష్ణదేవరాయుడు నువ్వు కాదు మేము అని. ఎంతటి ఖండకావరం! వెంటనే ఇతన్ని బంధించండి, ఇప్పుడే, ఈ క్షణమే. మేము చెప్పింది సరిగ్గా వినిపించలేదా? ఈ దుష్ట బదురుబోతుని ఇప్పుడే, ఈ క్షణమే బంధించేయండి. ఇది మా ఆదేశం. మూర్ఖుడా, మోసగాడా, ఇది
మా రాజ్యసభ. ఇక్కడి గోడలకి కూడా కేవలం ఒకే వ్యక్తి ఆదేశాలు వినడం అలవాటు. అది కేవలం మాదే. ఈ రాజ్యసభ యొక్క వాస్తవిక సామ్రాట్ కృష్ణదేవరాయలది. భటులారా, వెళ్ళి ఈ నకిలీ సామ్రాట్టుని వెంటనే బంధించేయండి. ఇది మా ఆదేశం, మీ అసలైన సామ్రాట్ యొక్క ఆదేశం. వెళ్ళండి. సరే, ఎవరు ముందుకు రావట్లేదు కాబట్టి ఇక నువ్వు చేసిన క్షమించరాని నేరానికి మా ఈ గొడ్డలే నీకు శిక్ష విధిస్తుంది. అలా అయితే ఈరోజు నిన్ను మా ఖడ్గం నుంచి ఎవరూ కాపాడలేరు. నువ్వు చేసిన ఈ దుస్సాహసానికి దండన ఈరోజు మా ఖడ్గమే నీకు విధిస్తుంది. అప్పాజీ! మహారాజా! మంత్రి గారు, ఏదో ఒకటి చేయండి, లేకపోతే అనర్థం జరిగిపోతుంది. ఏం చెయ్యాలి? ముందుకు వెళ్ళి వారిద్దరిని ఆపండి. కానీ ఎవరిని? మహారాజు గారిని. ఇంకెవరిని? ఇదే కదా అసలు సమస్య. వీరిలో అసలు మహారాజు ఎవరని? గురువుగారు, మహారాజా, మహారాజా, ఆగండి మహారాజా. లేవండి గురువుగారు. రామకృష్ణ పండితులు గారు, మనం వెంటనే ఏదో ఒకటి చేసి తీరాలి. మనం వెంటనే అసలు మహారాజుని గుర్తించి తీరాలి. లేకపోతే అనర్థం జరుగుతుంది. అయ్యో మంత్రి గారు, ఏం చేద్దాం? నాకైతే అసలేం అర్థం కావడం లేదు. అయ్యో, ఏమైంది గురువుగారు? వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికే వెళ్ళి కాపాడండి. అయ్యో, ఎవరిని కాపాడాలి? మహారాజు గారిని కాపాడండి. అరే, ఏ మహారాజు గారిని కాపాడాలి? వెళ్ళండి గురువుగారు, వెళ్ళండి. లేదు, మేము వెళ్ళాం. వెళ్ళండి. ముసలుడు పని అయిపోయినట్టే. తప్పకోండి, మేము మహారాజు గారిని కాపాడాలి. మహారాజా వినండి. మహారాజా! నేనే ఏదో ఒకటి చేసి తీరాలి. రామా! గురువుగారు, మీరు బ్రతికిపోయారా? చూడండి మహారాజా. రామకృష్ణ పండితులు గారు, చూడండి మహారాజా, మీరు నన్ను క్షమించాలి. కానీ నిజం ఏంటో తెలిసేంత వరకు, అంటే ఈ ఇరువురిలో మా అసలు మహారాజు గారు ఎవరో తెలిసేంత వరకు నేను కేవలం ఒకరిని మాత్రమే మహారాజా అని పిలుస్తాను. అప్పుడు ఎవరైతే అసలు మహారాజో వారు దయచేసి నన్ను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దయచేసి నా మొర ఆలకించండి. ఈ విధంగా అయితే మేము ఏ నిర్ణయానికి రాలేము. అసలు మహారాజు గారు ఎవరో, నకిలీ మహారాజు గారు ఎవరో అని. అందుకే ఏమిటి రామకృష్ణ పండితులు గారు తమరు మాట్లాడేది? తమకింకా సందేహంగానే ఉందా మేము మీ అసలు మహారాజు కాదా అవునా అని? లేదు మహారాజా, అలాంటిదేమీ లేదు. కానీ అది ఏమిటంటే, మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది రామకృష్ణ పండితులు గారు తమరు కాని గిని అంటుంటే. కానీ మేము మరోలా అనుకున్నాము. వేరే ఎవరు మమ్మల్ని గుర్తుపట్టినా గుర్తుపట్టకపోయినా తమరి తీక్ష్ణ దృష్టి మీ మహారాజును ఖచ్చితంగా గుర్తుపడుతుంది అని. రామకృష్ణ పండితులు గారు, ఇతని మాయ మాటలకు మోసపోకండి. ఈ మోసగాడు తమరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏదైనా నిర్ణయానికి రావడానికి ముందు తమ తెలివిని, మేధస్సుని ఉపయోగించండి. ఇక మా విషయానికొస్తే
మేము ఇప్పుడే నిరూపిస్తాము ఎవరు అసలు మహారాజో ఎవరు నకిలీనో. ఆచార్య ఆచార్య, తమరు మా కులగురువులు. ఖచ్చితంగా. తమరు గొప్ప మహాజ్ఞాని కూడా, త్రికాల దృష్టి కలవారు. అవును. తమకు తెలియందేముంది? మాకు తెలియందేముంది? మాకు తెలియదంటూ అసలు ఏవీ లేదు. మాకన్నీ తెలుసు. అయితే అందరికీ చెప్పండి, అసలు కృష్ణదేవరాయుడు ఎవరో. మా అసలు మహారాజు తమరు. ఆచార్య, కూడా అయ్యుండొచ్చు, కానీ మాకు ఒకటే అనిపిస్తోంది, అసలు మహారాజు గారు తమరు. ఆచార్య, కూడా అయ్యుండొచ్చు. మీరిరువురు నిశ్చింతగా ఉండండి. మాకీ సమస్యకు పరిష్కారం దొరికింది. ఖచ్చితంగా తెలిసిపోతుంది మా అసలు మహారాజు గారు ఎవరు అనేది. అయితే చెప్పండి ఆచార్య, ఏమిటా పరిష్కారం? ఏమిటి? మహాసిద్ధి యజ్ఞం. మహాసిద్ధి యజ్ఞం 3 సంవత్సరాల పాటు గనక మహాసిద్ధి యజ్ఞం గనక చేస్తే అప్పుడు స్వయంగా భగవంతుడే ప్రత్యక్షమై పాలకి పాలు నీళ్లకి నీళ్లు వేరు చేసేస్తారు. సాక్షాత్తు వారు ప్రత్యక్షమై మనకి చెప్తారు మన వాస్తవిక మహారాజు గారు ఎవరనేది. మరి అప్పటి వరకు ఎలా ఆచార్య? అప్పటి వరకు ఎలా ఏంటి? అరే, రాజసింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? ఎవరు కూర్చోరు. అవును, మాకు తెలుసు. పరిస్థితి చాలా గంభీరమైంది, సున్నితమైన విషయం కూడా. ఇది కేవలం సత్యం అసత్యానికి సంబంధించింది కాదు. నిజానికి ఇది మన విజయనగర రాజ్య క్షేమం మరియు గౌరవానికి సంబంధించిన విషయం. ఈ దుస్సాహసానికి మీరు నాకు శిక్ష విధించవచ్చు. మాకు ఏ శిక్ష విధించినా అది మాకు సమ్మతమే. ఈ పరిస్థితిలో ఈ రాజ్యానికి మహామంత్రిగా తమకి మేము చెప్పాలనుకున్నది ఒక్కటే, నిజమేంటో నిరూపణ అయ్యేంత వరకు మీ ఇరువురిలో ఎవ్వరూ కూడా ఈ సింహాసనం మీద కూర్చోవడానికి వీల్లేదు. మహారాజా, నిజం బయటపడేంత వరకు తమకి నాది ఒక విన్నపం. దయచేసి తమరు తమ రాజకిరీటాన్ని మాకు ఇచ్చేయండి. మేము దీన్ని తీసుకువెళ్ళి సింహాసనం మీద పెట్టేస్తాం. మహారాజా, ఇక మీ అందరికీ నిజమేమిటో మేము చెప్తాము. ఆచార్య, తమకి గుర్తుండే ఉంటుంది, 3 రోజుల క్రితం మేము తమతో రామకృష్ణ పండితుల వారితో కలిసి అడవిలో వేటకు బయలుదేరాం. అవును. తమరితో పాటు వచ్చావా? గురుదేవా, మేం వేసుకున్న వస్త్రాలు చూడకండి. ఆ రోజు మేము రాజరిక వస్త్రాలు ధరించాము. అబద్ధం చెప్తున్నాడు ఈ దుష్టుడు. వీరితో కలిసి వేటకు వెళ్ళింది మేము, రామకృష్ణ పండితులు గారు. అప్పాజీ, మా సహనాన్ని పరీక్షించవద్దని ఈ దుష్టుడికి చెప్పండి, లేకపోతే మేము. మహారాజా, తమరు దయచేసి కొంచెం సేపు శాంతంగా ఉండండి. వారు చెప్పాలనుకునేది చెప్పనివ్వండి. శాంతి శాంతి శాంతి. మహారాజా, తమరు చెప్పండి. ఆచార్య, మేము తమను ఏదో అడిగాము. అదే 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 మనం వేటకు వెళ్ళాం. 3 రోజుల క్రితం తమతో పాటు వెళ్ళాం.
ఎవరు మహారాజో ఎవరు నకిలీనో ఇప్పుడు ఎలా గుర్తించాలి? ఇక సత్యమేమిటో మేం మీ అందరికీ చెప్తాం వినండి. గురుదేవా, తమకి గుర్తుండే ఉంటుంది 3 రోజుల క్రితం మేము తమతో రామకృష్ణ పండితులతో కలిసి అడవిలో వేటకి బయలుదేరాం. మహారాజు గారు నన్ను వేటకి ఎందుకు తీసుకొచ్చారో ఏమో తెలియట్లేదు. ఒకవేళ నిజంగానే ఏదైనా పూలు వచ్చేస్తేనో అప్పుడు ఏం చేయను బంధు? చాలా భయంగా ఉంది. రామా, ఒక పని చెయ్యి, ఆచార్యులతో మాట్లాడు. నీ భయం కొంచెమైనా తగ్గుతుంది. ఆ, ఏమైంది ఆచార్య? అంతా బానే ఉంది కదా? తమని చూస్తుంటే దేని గురించో భయపడుతున్నట్టు అనిపిస్తోంది. అందుకే అడగడం మంచిది అనిపించి అడిగాను. అంతా బానే ఉంది. నేను భయంగా ఉందా ఏమిటి? మేము భయపడుతున్నావా? మాకు భయమా? మీకసలు గుర్తుందా మీరిలా ఎవరిని అడుగుతున్నారు? మేము రాజగురువు తాతాచార్యులం. ఈ భయమే నన్ను చూసి భయపడుతుంది. భయాన్నే మేము భయపెడుతుంటాం. భయమే గడగడ వణికిపోతుంది. మాకు భయపడి మణి మణి ఈ మణి ఎక్కడ తెచ్చాడో? అడవి దగ్గరికి వచ్చేంత వరకు తమ వెనకే ఉన్నాడు గురుదేవా. అడవిలో తమను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. అయినా నేను ఈ అడవి గురించి చాలా విన్నాను గురుదేవా. ఏం విన్నారు? ఈ అడవిలో చాలా క్రూరమైన భయంకరమైన జంతువులు ఉంటాయంట. 4 వైపులా మనుషుల్ని తినేసే పులులు, సింహాలు ఉంటాయంట. ఏ జంతువు ఏ పులి హఠాత్తుగా మన మీదకి ఎప్పుడు దాడి చేస్తుందో, మన శరీరాన్ని ముక్కలు చేస్తుందో ఏమిటో ఎవరికి తెలుసు ఆచార్య? ఎటువైపు నుంచి అయినా ఏదైనా పులొచ్చి మీ మీద దాడి చేస్తే అప్పుడు ఆచార్య అక్కడ, తాత అక్కడ, చార్య అక్కడెక్కడో పడుంటారు ముక్కలు ముక్కలుగా. అరే పదండి పదండి, మేము చాలా పులుని చూసాం. చాలా పెద్ద పెద్ద పులుని చూసాం. ఏది రానివ్వండి చెప్తాను, అప్పుడు చూద్దాం ఎవరు పెద్ద పులో, మేమా లేక అదా? మేము దాన్ని చంపి ఏమిటి ఆచార్య? మహారాజా, మాకిప్పుడే పులి గర్జన వినిపించింది. పులే? ఎక్కడుంది పులి? క్షమించండి మహారాజా, అలా పులిలా గర్జించింది నేనే. తమరా రామకృష్ణ పండితులు? అవును మహారాజా. అదేమిటంటే దూర ప్రయాణం కారణంగా ఆచార్యుల వారు కొంచెం నీరసంగా దిగులుగా ఉన్నట్టు అనిపించింది. అందుకే వారు అలసటని కాస్త దూరం చేస్తే బాగుంటుంది అనుకున్నాను. బిట్టు మియా గారి సమయంలో నేర్చుకున్న పక్షి భాష ఇన్ని రోజుల తర్వాత పనికొచ్చింది. తమరే చూడండి, ఇప్పుడు ఆచార్య ఎంత హుషారుగా ఉన్నారో. నీరసం మొత్తం ఎగిరిపోయినట్టుంది. ఏమిటిది మహారాజా? చూడండి వీరి అల్లరిని. ఇటువంటి అల్లరి చేయడానికి ఇదేమైనా తగిన స్థానమా? ఒకవేళ నిజంగానే పులి వస్తే అప్పుడు మాకెలా తెలుస్తుంది నిజంగానే పులి వచ్చిందని? మహారాజా, వీరి అల్లరి ఎప్పుడో మనందరి ప్రాణాలు తీసేస్తుంది. తమరే అర్థమయ్యేలా చెప్పండి. మళ్ళీ మాతో ఈ విధమైన హాస్యాలాడే ధైర్యం చెయ్యొద్దు అనండి, లేకపోతే మేం కూడా మర్చిపోతాం వీరు విజయనగర రాజసభకే ముఖ్య సలహాదారు అని. అక్షర సత్యం ఆచార్య. రామకృష్ణ పండితులు గారు, క్షమించండి మహారాజా, క్షమించండి. తమన్ని కూడా క్షమాపణ కోరుకుంటున్నాను ఆచార్య, క్షమించండి. సరే సరే. ఏమైంది మహారాజా? అక్కడ చూడండి రామకృష్ణ పండితులు. ఈ కాలి గుర్తులు చూస్తుంటే పులి ఇప్పుడే ఇటు వెళ్ళినట్టుంది. అంటే పులి ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. పదండాచార్య. పదండా? ఎక్కడికి? పులిని వెతకడానికి ఆచార్య. ఇంకెక్కడికి? ఏంటి? మేము నడవలే మహారాజా. ఏంటి నడవలేరా? గురుదేవా తమరు. నొప్పి మహారాజా, మా కాలు బెనికినట్టుంది. అలాగే తమరు ఇక్కడే ఉండండి, మేము ఇప్పుడే వస్తాం. ఇక్కడ ఉండాలా? ఒంటరిగానా? ఒకవేళ పులి వస్తేనో? వద్దొద్దు మహారాజా, ఆచార్యుల వారిని ఒంటరిగా వదిలి వెళ్ళడం మంచిది కాదనిపిస్తుంది. రామకృష్ణ పండితులు కూడా తమతో పాటే ఉంటారు గురుదేవా. మీరిద్దరూ ఇక్కడే ఉండండి. మీరందరూ గురుదేవులని రామకృష్ణ పండితులని జాగ్రత్తగా చూసుకోండి. మేము ఇప్పుడే వస్తాం. లేదు లేదు మహారాజా, తమరు ఇలా ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు. తమరు మా గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు రామకృష్ణ పండితులు. జాగ్రత్తగా ఎలా ఉండాలో మాకు బాగా తెలుసు. ఈ మాత్రం నమ్మకం అయితే తమకి మా మీద ఉండి తీరాలి. తమరి రాజు శ్రీకృష్ణదేవరాయలు కనీసం ఒక పులికైతే భోజనం ఎప్పటికీ కారు. సందేహమే లేదు మహారాజా. కానీ గిని ఏమీ వద్దు రామకృష్ణ పండితులు. మీరందరూ ఇక్కడే ఉండండి, మేము ఇప్పుడే వస్తాం. ఇది మా ఆదేశం. తమ రాజ్ఞ మహారాజా.
మహారాజా మేం కూడా రామకృష్ణ పండితుల వారిని జాగ్రత్తగా చూసుకుంటాం. ఈ మోసగాడు అబద్ధం చెప్తున్నాడు. ఏదైతే అతను చెప్పాడో అదంతా జరిగింది మాతోనే. ఇదంతా మేమే మీకు చెప్పాం. కాదు, చెప్పింది మేమే. లేకపోతే ఇదంతా మాకెలా తెలుస్తుంది? మా మాటని కాదనే దుస్సాహసమా? నీకు ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని ఎదిరించి మాట్లాడుతున్నావు? నిన్ను నిజంగా చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. అసలు మహారాజా ఎవరో మనకి ఎలా తెలుస్తుంది? మాకు కూడా ఏమీ తెలియట్లేదు. దయచేసి మీరిద్దరూ శాంతించండి. వీరిని మాట్లాడనివ్వండి. మీరు మధ్యలో అడ్డుపడకండి. మీరు చెప్పేది కూడా ఖచ్చితంగా వింటాం. మీరు చెప్పాలి, అనుకున్నది పూర్తిగా చెప్పండి. మేము సైనికులని గురుదేవులకి రామకృష్ణ పండితులకి రక్షణగా ఉండమని ఆదేశించాం. ఆ తర్వాత మేము ఒంటరిగానే ముందుకు సాగిపోయాం. పులైతే కనిపించలేదు, కానీ కట్టెలు కొట్టే శబ్దం అయితే వినిపించింది. ఆశ్చర్యంగా అనిపించింది. ఇంత భయంకరమైన అడవిలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి కట్టెలు ఎవరు కొడుతున్నారా అనుకున్నాం. వెంటనే మేము అటువైపుగా వెళ్ళాం. ఎవరది? మహారాజు శ్రీకృష్ణదేవరాయల. జయము మహారాజుకి జయము. తమకి మేమెవరో తెలుసా? ఎవరికైనా తమ అన్నదాత గురించి తెలియకుండా ఎలా ఉంటుంది మహారాజా? మా గ్రామంలో ఉన్న వాళ్ళకి ఎంతో మందికి తమ రాజ్యసభకి రావడానికి అదృష్టం దక్కింది. వాళ్లే నాకు చెప్పారు. అదే నా రూపురేఖలు అచ్చం మీతోనే పోలి ఉంటాయని. వారి ద్వారా విన్నాను. ఈరోజు ప్రత్యక్షంగా చూడగలిగాను. నా అదృష్టం బాగుంది మహారాజా. సాక్షాత్తు మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారిని దర్శించి భాగ్యం కలిగింది నాకు ఈరోజు. మహారాజు వారి పాదాలకి శతకోటి నమస్కారాలు. అయితే తమరెవరు? హరేరాం మహారాజా. ఇక్కడే దగ్గరలోని గ్రామంలో ఉంటుంటాను. ఒక చిన్న వేటగాడిని ఈరోజు అడవిలో వేటాడడానికి ఏమీ దొరకలేదు. అందుకే రాత్రి భోజనం కోసం కొన్ని కట్టెలు కొట్టుకెళ్దామని వచ్చాను. అద్భుతం. తమరి ముఖం అచ్చం మా ముఖంలానే ఉంది. అవును మహారాజా, కానీ కేవలం ముఖం మాత్రమే మీలా ఉంది, తలరాత కాదు. లేకపోతే మీరెక్కడా, నేనెక్కడా? కానీ అంటుంటారు కదా, ప్రతి ప్రాణికి ఒకరోజు వస్తుందని. బహుశా ఈనాడు నాకు ఆ రోజు వచ్చినట్టుంది. బహుశా ఈ రోజు నుంచి నా తలరాత మారిపోతుందేమో మహారాజా. మాకేమీ స్పృహ వచ్చి చూస్తే నేను ఒక గృహలో ఉన్నాను. నా వస్త్రాలు, ఆభరణాలు మొత్తం అన్నీ తీసేశారు. వాటి స్థానంలో నాకు ఈ వస్త్రాలు కట్టారు. గుహ ద్వారం వద్ద ఒక బరువైన పెద్ద బండరాయిని పెట్టి దాన్ని మూసేశారు. ఖచ్చితంగా మేము మరణించాలని మమ్మల్ని అక్కడ వదిలి వెళ్ళిపోయారు. అప్పుడు ఎంతో కష్టపడి ధైర్యంగా ఎంతో శక్తిని ఉపయోగించి మా కులదేవతలందరినీ స్మరించుకుంటూ మేము అక్కడే ఉన్న ఒక చిన్న రాయితో గుహ ద్వారాన్ని కొట్టడం మొదలుపెట్టాము. అలా చివరికి గుహ నుంచి బయటికి రావడంలో సఫలమయ్యాము. ఇదంతా ఈ మోసగాడు పన్నిన పన్నాగం. మమ్మల్ని ఆ గుహలో ఖచ్చితంగా చనిపోతామనే నమ్మకంతో వదిలేసి ఇక్కడికి వచ్చి మా సింహాసనం మీద కూర్చున్నాడు దుష్టుడు. మా స్థానంలోకి వచ్చిన తర్వాత విజయనగర రాజ్యంలోని అందరినీ మోసం చేయడం, రాజ్యాన్ని ఆధీనం చేసుకుని రాజ్యం ఏలడం ఇతని పన్నాగం. రాజ్యాలెప్పుడు రాజులే పరిపాలించాలి, నీ వంటి వేటగాళ్లు కాదు. ఇతను ఏదైతే చెప్పాడో ఆ కథంతా నిజమే, కానీ ఇతను ఆ కథలోని పాత్రలని మార్చేశాడు. నిజమేమిటంటే ఆ రోజు రామకృష్ణ పండితులతో గురుదేవులతో కలిసి అడవికి వేటాడడానికి వెళ్ళింది ఇతను కాదు, మేము వెళ్ళాము. ఈ మోసగాడు ఇప్పటి వరకు ఏదైతే చెప్పాడో అదంతా జరిగింది మా విషయంలోనే. ఆ సమయంలో తమతో పాటు ఉన్నది ఇతను కాదు, మేము. ముందుకు వెళ్ళాక ఒక బావి దగ్గర ఇతను నీళ్లు తోడుతూ కనిపించాడు. మాకు దాహం వేసింది, అందుకే మేము నీళ్లు తాగడానికి అతని దగ్గరికి వెళ్ళాం. ఎవరది? అద్భుతం. మీ ముఖం అచ్చం
మీ ముఖం అచ్చం నాలానే ఉంది. ఇంతకీ అసలు మీరెవరు? వస్త్రధారాన్ని బట్టి చూస్తే రాజకుటుంబీకుల్లో ఉన్నారు. మేము విజయనగర మహారాజులం, శ్రీకృష్ణదేవరాయలం. మహారాజు కృష్ణదేవరాయలు వారా? మహారాజుకి జైము. తమరు చెప్పింది కూడా నిజమే. మీకు మాకు నిజంగా ముఖంలో చాలా పోలికలున్నాయి. అవును, ఉన్నాయి మహారాజా. కానీ ముఖంలో మాత్రమే ఉన్నాయి, భాగ్యంలో కాదు. తమరు చాలా గొప్పవారు మహారాజా. నేను ఒక సాధారణమైన కట్టెలు కొట్టుకునేవాణ్ణి. ఏ సాధారణ వ్యక్తిగా ఉంటే తప్పే ఉంది మహారాజా, అందులో తప్పేమీ లేదు. కానీ ఎంతైనా మహారాజులు కదా. కొంచెం మంచినీళ్ళు ఇవ్వగలరా? తప్పకుండా మహారాజా. అయినా రాజుగా ఉండటం ఏమంత సులువైన విషయం కాదు. అది ఎంతో కఠినమైన పని. ఈ మాట మీరంటున్నారా మహారాజా? మీకు ఎప్పుడు ఏం కావాలన్నా అది ఒక్క ఆదేశంతో తమరి ముందు ప్రత్యక్షమవుతుంది. రాజరికపు దుస్తులు, శుతిమెత్తని పరుపులు, ఎంతోమంది దాసీలు, సేవకులు, ఆభరణాల పెట్టెలు, అంతులేని సుఖాల పర్వతం మీద విరాజమానులైన ప్రపంచంలోనే ఎంతో అదృష్టవంతులైన మహారాజు గారు ఈ మాట అంటున్నారా? అలా మీకనిపిస్తుంది మిత్రమా. ఒక రాజుకి ఎన్నో లెక్కలేనటువంటి బాధ్యతలుంటాయి. పోన్లేండి, వదిలేండి, మీకు అర్థం కాదు. ఇది తీసుకోండి మహారాజా. ఇదెందుకు? మీరు మా దాహాన్ని తీర్చి మమ్మల్ని సంతృప్తిపరిచారు. ఈ మాత్రం కానుకైతే ఇచ్చి తీరాల్సిందే. లేదు మహారాజా, నేనిది స్వీకరించలేను. అయినా పుణ్యకార్యానికి ఎవరైనా మూల్యం తీసుకుంటారా? తమరి పేరేమిటి? అది హరేరామ్ అండి, హరేరామ్. మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది. మేం మిమ్మల్ని మా రాజ్యసభకి రమ్మని ఆహ్వానిస్తున్నాం. రండి, తమకు ధన్యవాదాలు చెప్పే అవకాశాన్ని మాకు కూడా కల్పించండి. మహాభాగ్యం మహారాజా, మీరు తప్పక రావాలి. మేము ఎదురు చూస్తూ ఉంటాము. తప్పకుండా మహారాజా. ఆచార్య, తమకి గుర్తుండే ఉంటుంది, మేము తమకి హరేరామ్ గురించి చెప్పాం కదా. ఏం చేస్తున్నారు రామకృష్ణ పండితుల వారు? మహారాజా, ఏమైంది మహారాజా? అంతా కుశలమే కదా? అస్సలు నమ్మలేకపోతున్నాం ఆచార్య. మేము ఏదైతే చూసామో అది సత్యమని. అంతగా ఏం చూశారు మహారాజా? మేము అచ్చం మాలానే ఉన్న వ్యక్తిని చూశాము. అతని ముఖం అచ్చం మాలానే ఉంది గురుదేవా. మాకైతే మేమేదో అద్దంలో మా ప్రతిబింబం చూసుకుంటున్నట్టుగా అనిపించింది. అలాగా? తమరు గనక అతన్ని చూస్తే తమరు కూడా గుర్తుపట్టలేరు మా ఇద్దరిలో మీ మహారాజు ఎవరనేది. అలాగా మహారాజా? మరొక విషయం, మేము అతన్ని ఆ రోజే మా రాజ్యసభకు రమ్మని ఆహ్వానించాం కూడా. జరిగిందదే. ఈ దుష్టుడు ఇక్కడికి వచ్చాడు, మా రాజ్యసభకి వచ్చేశాడు. కానీ ఒక అతిథిలాగా కాదు, ఒక పెద్ద పన్నాగంతో మోసం చేయడానికి వచ్చాడు. ఇతని ముఖం మాలానే ఉంటుంది. ఈ విషయాన్ని ఎదురుగా తీసుకుని మన అందరి కళ్ళల్లో మన్ను చల్లడానికి వచ్చాడు. మా స్థానం, శ్రీకృష్ణదేవరాయల స్థానాన్ని దక్కించుకోవాలనే దారుణమైన కుతంత్రంతో మేము ఎంతో మంది మోసగాళ్ళని చూశాము, కానీ నీ వంటి పాపాత్ముడిని చూడలేదు. ఈ మోసగాడు జరిగిన విషయం యొక్క రూపురేఖలే మార్చేశాడు. కథలో ఉన్న మా స్థానంలో తనని తాను ఉంచి ఈ పన్నాగానికి కొత్త రూపురేఖలు దిద్దాడు. కానీ చాలు, ఇక ఇవన్నీ కుదరవు. ఇక ఏది నిజమో మా ఈ గొడ్డలే నిర్ణయిస్తుంది. ఏయ్ నకిలీ సామ్రాట్, నీ ఖడ్గాన్ని తీసుకొని నన్ను ఎదుర్కో, ఈ కృష్ణదేవరాయుణ్ణి. అసలు ఏం జరుగుతుంది రామా? ఒకే రూపంలో ఉన్న ఇద్దరు మహారాజులు. ఎవరు అసలైన వారో ఎవరు నకిలీయో ఎలా తెలుస్తుంది? తెలియదు బంధు, అసలు ఏమీ అర్థం కావట్లేదు. నాకు అర్థమైతే నీకేదో ఒకటి చెప్తానుగా. ఇటువంటి వికట సమస్యను ఎప్పుడూ చూడలేదు, ఎప్పుడూ వినలేదు కూడా. ఇప్పుడిక అమ్మవారే మనకేదో ఒక దారి చూపించాలి. సరే అయితే, అదే నీ కోరికైతే అలానే చేద్దాం. ఇప్పుడు సమ్రాట్ కృష్ణదేవరాయని ఖడ్గమే న్యాయం చేస్తుంది. మీ అందరికీ నిజమేమిటో తెలిసేలా చేస్తుంది. శివ 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 శివ. ఆచార్య, ఏం చేస్తున్నారు? వెళ్ళి వారిని ఆపండి.
మీకు ఇప్పుడే ఒక ఆలోచన వచ్చిందని వాళ్ళతో చెప్పండి. మన అసలు మహారాజు ఎవరో కనుక్కోవడానికి ఉపాయం ఉందని చెప్పండి. ఉపాయం తట్టిందనా? మాకు ఏ ఉపాయం తట్టలేదు. అయ్యో, నాకు వచ్చింది కదా. ఉపాయం వచ్చింది కాబట్టి మీరే ఆపండి. ముందు కూడా మీరే ఆపారు కదా. మీకు అర్థం కావట్లేదు. నేను వాళ్ళని ఆపలేను. చూడండి, మహారాజు గారికి మీరంటే నమ్మకం కదా. అవును, నమ్మకమే. వారు మీ మాట వింటారు కదా. వింటారు. అందుకే మీరే ఆలోచించండి. ఏ ఆలోచన అయితే నాకు వచ్చిందో దాంతో గనక ఈ వికట సమస్యని మనం పరిష్కరించగలిగితే ఆ ఘనత మొత్తం ఎవరికి దక్కుతుంది? ఎవరికి దక్కుతుంది? ఆచార్య, అది తమకే దక్కుతుంది. అయ్యో, మీరు ఎక్కువగా ఆలోచించకండి. నా మీద నమ్మకం ఉంచండి. ఇది మహారాజు గారి క్షేమానికి సంబంధించింది. మీరు వెళ్ళండి, వాళ్ళ గొడవను ఆపండి. త్వరగా వెళ్ళండి గురుదేవో, వెళ్ళండి. ఖచ్చితంగా దక్కుతుంది కదా? ఖచ్చితంగా 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 దక్కుతుంది. వెళ్ళండి గురువు గారు, వెళ్ళండి. ఆగండి, ఆగండి మహారాజా, ఆగండి, 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 ఆగండి మహారాజా, ఆగండి, ఆగండి మహారాజా, మహారాజా ఆగండి. మేము చేతులు జోడించి మరీ వేడుకుంటున్నాం. ఆగండి మహారాజా. చూడండి మహారాజా, నేను మీ కుల గురువుని, తమరి వంశానికి గురువుని, తమరి వంశ సేవకుణ్ణి. తమరిని వేడుకుంటున్నాను. ఆగండి మహారాజా, మహారాజా ఆగండి. మేము చెప్పేది వినండి మహారాజా. దయచేసి తప్పుకోండి ఆచార్య. ఈ రోజు ఈ దుష్టుణ్ణి సర్వనాశనం చేసి తీరుతాము. మా క్రోధాగ్ని జ్వాలల్లో తమకు ఏ హాని జరగడానికి వీల్లేదు. తప్పుకోండి, తప్పుకోండి. ఈ ముసలుడికి హాని జరగనివ్వండి. ఇతనికి హాని జరిగితేనే ఈ ప్రపంచానికి మేలు జరుగుతుంది. ఇతనికి హాని జరగనివ్వండి. తప్పుకోండి గురుదేవా, తప్పుకోండి. ఈ రోజు మేము ఈ మోసగాడి అధ్యాయాన్ని అంతం చేసి తీరుతాము. దయచేసి ఆగండి మహారాజా. ఆగండి, శాంతించండి మహారాజా. మాకు ఒక ఆలోచన వచ్చింది. దాంతో ఖచ్చితంగా నిరూపణ అయిపోతుంది. అది మీలో అసలైన మహారాజు ఎవరనేది. మా మీద నమ్మకం ఉంచండి మహారాజా. దయచేసి మా మీద నమ్మకం ఉంచండి. కేవలం ఒకే ఒక్కసారి మా ఆలోచన ఏంటో రామకృష్ణ పండితులు వారు చెప్తారు. అది వినండి మహారాజా. దాని తర్వాత కూడా సమస్య పరిష్కారం అవ్వలేదు అని తమకు అనిపిస్తే అప్పుడు మహారాజు గారికి ఏది సబబు అనిపిస్తే అది చేయండి. రామకృష్ణ పండితులు గారు. మహారాజా, ఆచార్య ఈ సమస్యకి చక్కటి ఉపాయం చెప్పారు. అదేమిటంటే ఎవరికైనా ఎవరితో అయినా ముఖ కవలికలు కలవడం సంభవం కావచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం కూడా అది సంభవమేనని. కానీ ఒక వ్యక్తి యొక్క గతాన్ని తన వ్యక్తిత్వంతో మలుచుకోవడం అనేది మాత్రం ఎప్పటికీ సాధ్యం కాని పని. ఎవరి గురించైనా వేరొకరు సంపూర్ణంగా తెలుసుకోవడం అనేది కూడా పూర్తిగా సాధ్యం కాని పనే. రామకృష్ణ పండితులు గారు, తమరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మంత్రి గారు, నేను చెప్పాలనుకునేది ఏమిటంటే మీకు అలాగే మన ఆచార్యుల వారికి మహారాజు గారి గురించి తెలిసినంత ఎవ్వరికీ తెలీదు. బాల్యకాల్యం నుంచి మీరిద్దరూ ఆయనకి చాలా దగ్గర మనుషులు. మహారాజు గారికి సన్నిహితుల్లో మీరు చాలా ముఖ్యులు. అందుకే వీరిద్దరిని కొన్ని ప్రశ్నలు అడగాలి. వీరిద్దరిలో ఒకరు మన మహారాజు కాబట్టి వాటికి సమాధానాలు కేవలం మన మహారాజు శ్రీకృష్ణదేవరాయలు గారు మాత్రమే చెప్పగలుగుతారు. వీరిలో సరైన సమాధానం చెప్పిన వారే మన అసలు మహారాజు అవుతారు. మేము అస్సలు నమ్మలేకపోతున్నాము. మేము మా వాస్తవాన్ని నిరూపించుకోవడానికి ఒక దొంగ, ఒక మోసగాడి ముందు తల వంచాల్సి వస్తుంది. ఈ సమయంలో మా పూర్వీకుల ఆత్మలు సిగ్గుపడుతూ ఉండుంటాయి. మా రాజ్యసభలోనే మా వాళ్ళందరి ముందు మమ్మల్ని ఇటువంటి పరిస్థితిలో చూసి. నాకు పూర్తి నమ్మకం ఉంది. మీ ఇద్దరిలో మా వాస్తవిక మహారాజు ఎవరో వారు మాత్రమే ఈ వికట సమస్యని పూర్తిగా అర్థం చేసుకొని తీరుతారు అని. ఇది కేవలం సత్యాసత్యాలకి సంబంధించిన విషయం కాదు. ఇది మొత్తం రాజ్య క్షేమానికి సంబంధించిన విషయం. రాజ్యం క్షేమంగా ఉండాలి అనంటే ఈ రాజసింహాసనానికి తన అసలైన స్వామి దక్కి తీరాల్సిందే. అందుకే మహారాజు గారిని వినమ్రతతో వేడుకుంటున్నాను. ఆచార్య చెప్పిన ఈ ఉపాయాన్ని తమరు అనుమతించాలని. అలానే రామకృష్ణ పండితులు గారు, ఇది రాజ్యక్షేమానికి సంబంధించిన విషయమైతే మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. మేము అనుమతిస్తున్నాము. రామకృష్ణ పండితులు గారు, ఒకవేళ ఇలా చేయడం వల్ల ఈ పాపాత్ముడి పాపాలు బయటపడతాయంటే మేము ఇది చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మేము తప్పక అనుమతిస్తున్నాము. ధన్యవాదాలు అసలైన మహారాజు గారికి. మేము ఆచార్యుల వారు ఈ కఠిన సమస్యను పరిష్కరించే ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రశ్నల జాబితా సిద్ధం చేయాలి. కాబట్టి మేము మా అసలైన మహారాజు గారికి విన్నవించుకునేది ఒకటే. మాకు ఆచార్యుల వారికి రేపటి వరకు గడువు ఇవ్వండి. అలా రేపు మేము ఆచార్యుల వారు పూర్తిగా సంసిద్ధులమై ఈ సభకి విచ్చేసి ఈ సమస్యని పరిష్కరించగలుగుతాం మహారాజా. ఆచార్య, మేము చెప్పింది సబబేనా? అక్షర సత్యం. చాలా చక్కగా చెప్పారు. రేపటి వరకు అయితే మాకు గడువు కావాల్సి ఉంటుంది. అలాగే అప్పాజీ,
మేం మా పడక గదికి వెళ్తాము. క్షమించండి మహారాజా, ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మీ ఇద్దరిలో ఎవరూ కూడా మహారాజు గారి పడగదికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ రోజు రాత్రి మీరు ఇద్దరు అతిథి గృహంలో ఉండాల్సి ఉంటుంది. అప్పాజీ, మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు అప్పాజీ. నేను కేవలం నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను మహారాజా. ఈ సభకి మహామంత్రి కావడం చేత మా మహారాజుల వారి గౌరవాన్ని కాపాడడం మా బాధ్యత. ఇదే పరిష్కారం మహారాజా. మహారాజు గారి పడక గది గౌరవాన్ని కాపాడుకోవడానికి